أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. لا إكراه في الدين قد تبين الرشد من الغي فمن يكفر بالطاغوت ويؤمن بالله فقد استمسك بالعروة الوثقى لا انفصام لها والله سميع عليم. الله ولي الذين آمنوا يخرجهم من الظلمات إلى النور والذين كفروا أولياؤهم الطاغوت يخرجونهم من النور إلى الظلمات أولئك أصحاب النار هم فيها خالدون. صدق الله العظيم. అల్హమ్దులిల్లాహ్. ఇప్పుడు అరబీలో మీ ముందు పఠించబడినటువంటి దివ్య ఖురాన్ వాక్యాల యొక్క అనువాదము బ్రదర్ జిలానీ మన ముందు ఉంచుతారు. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఇప్పుడు మీ ముందు అరబీలో దివ్య ఖురాన్లోని 2వ అధ్యాయము 255, 256 మరియు 257వ వాక్యాలను అరబీలో పఠించడం జరిగింది. దీని యొక్క తెలుగు అనువాదం ఇన్షాల్లా మీ ముందు ఉంచుతున్నాము. అల్లాహ్ ఆయన తప్ప ఆరాధ్య దైవం ఎవడూ లేడు. సకల చరాచర సృష్టికి మూలాధారం అయిన ఆయన సజీవుడు, నిత్యుడు, అనంతుడు. ఆయన నిద్రపోడు, ఆయనకు కునుకు రాదు. భూమ్యాకాశాలలో ఉన్న సమస్తము ఆయనదే. ఆయన సమ్ముఖంలో ఆయన అనుజ్ఞ లేకుండా సిఫారసు చేయగలవాడెవడు? ప్రజల ముందు ఉన్నదానిని ఆయన ఎరుగును, వారికి గుప్తంగా ఉన్నది ఆయనకు తెలుసు. ఆయన స్వయంగా తెలియజేయాలని అభిలషిస్తే తప్ప ఆయనకున్న జ్ఞాన విశేషాలలోని ఏ విషయము వారి గ్రహణ పరిధిలోకి రాదు. ఆయన రాజ్యాధికారం ఆకాశాలను భూమిని పరివేషించి ఉన్నది. వాటి సంరక్షణ ఆయనకు ఎంతమాత్రం అలసట కలిగించదు. ఆయన మాత్రమే సర్వాధికుడు, సర్వోత్తముడును. ధర్మం విషయంలో నిర్బంధం కానీ బలాత్కారం కానీ లేవు.
సత్యవాక్కు అసత్యవాక్కుల నుండి ప్రస్ఫుటం చేయబడింది. ఇక నుండి తాగూత్ను తిరస్కరించి అల్లాహ్ను విశ్వసించిన వాడు సుస్థిరమైన ఎన్నటికీ విడిపోని ఆశ్రయం పొందినట్లే. అతడు ఆశ్రయించిన అల్లాహ్ సర్వము వింటాడు, సమస్తము తెలిసినవాడు. అల్లాహ్ విశ్వాసులకు సంరక్షకుడు, సహాయకుడును. ఆయన వారిని కటికి చీకట్ల నుండి వెలికితీసి వెలుగు చూపిస్తాడు. తాగూత్ అవిశ్వాస మార్గం అవలంబించే వారికి సంరక్షకులు, సహాయకులును. వీరు వారిని వెలుగు నుండి చీకటి వైపునకు లాక్కుపోతారు. వారు అగ్నిజ్వాలలకు గురయ్యేవారు, అక్కడ వారు శాశ్వతంగా ఉంటారు. వాకృద్దావన అని అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. జజాకల్లా. ఇప్పుడు మన ముందు ఒక చక్కటి తరానా రాబోతుంది. జమాతే ఇస్లామీ హింద్ కార్యకర్త, తణుగు వాస్తవ్యులు జనాబ్ కమాలుద్దీన్ గారు మనకు ఒక తరానా వినిపిస్తారు. ఓ దివ్య గ్రంథమా, ఓ దివ్య గ్రంథమా, ఓ దైవ గ్రంథమా, మానవీయ జీవనికి ధర్మదాయి నీవే. ఖురాను నీవే, ఫుర్ఖాను నీవే, సత్య సత్యాల గీటురాయి నీవే. ఓ దివ్య గ్రంథమా, ఓ దైవ గ్రంథమా, మానవీయ జీవనికి ధర్మదాయి నీవే. ఖురాను నీవే, ఫుర్ఖాను నీవే, సత్య సత్యాల గేటురాయి నీవే. రమజాను నెలలోని ఘనమైన రేయి, దివి నుండి భువిలోకి దిగి వచ్చినావు. చీకటి బ్రతుకుల్లో వెలుగు నింపినావు. గురిలేని మనుగడకు దారి చూపినావు. గురిలేని మనుగడకు దారి చూపినావు. ఓ దివ్య గ్రంథమా, ఓ దైవ గ్రంథమా, మానవీయ జీవనికి ధర్మదాయి నీవే. ఖురాను నీవే, ఫుర్ఖాను నీవే, సత్య సత్యాల గేటురాయి నీవే. జీవన మార్గాన వ్యాపించిన న్యాయం మానవతను చుట్టేసే మూఢత్వం, అజ్ఞానం. ముక్కలైన కుటుంబం, చిక్కుబడిన సమాజం, హేతు ఆలోచనకు నాంది వేసినావు. లోకాన నవక్రాంతి తెలియజేసినావు. లోకాన నవక్రాంతి తెలియజేసినావు. ఓ దివ్య గ్రంథమా, ఓ దైవ గ్రంథమా, మానవీయ జీవనికి ధర్మదాయి నీవే. ఖురాను నీవే, ఫుర్ఖాను నీవే, సత్య సత్యాల గీటురాయి నీవే. నల్లవారు తెల్లవారు, శ్రీమంతులు నిరుపేదలు, ప్రాచ్యులు ప్రాచ్యాతులు, ద్రావిడులు ఆర్యులు, పారసీలు అరబ్బులు, అమెరికన్లు చైనీలు, మనుషులంతా ఒక్కటని చాటి తెలిపినావు. అందరూ సమానులని
కలిపి చూపినావు, అందరూ సమానులని కలిపి చూపినావు. ఓ దివ్య గ్రంథమా, ఓ దైవ గ్రంథమా, మానవీయ జీవనికి ధర్మదాయి నీవే. ఖురాను నీవే, ఫుర్ఖాను నీవే, సత్యాల గీటురాయి నీవే. నీతి లేని లోకాన శాంతి లేని ఆత్మలు, బలహీనుడి మెడలోనే బానిసత్వ బంధనాలు, తరతరాలు స్త్రీ జాతిని పీడించిన శాసనాలు, శృంఖలాలు తెంచేసి ముక్తిని కలిగించినావు. వాడువడిన ఆశల్ని విరియజేసినావు, వాడువడిన ఆశల్ని విరియజేసినావు. ఓ దివ్య గ్రంథమా, ఓ దైవ గ్రంథమా, మానవీయ జీవనికి ధర్మరాయి నీవే. ఖురాను నీవే, ఫుర్ఖాను నీవే, సత్యాల గీటురాయి నీవే. ఓ దివ్య గ్రంథమా, ఓ దైవ గ్రంథమా, మానవీయ జీవనికి ధర్మదాయి నీవే. అస్సలాము అలైకుం. జజాకల్లాహ్ ఖైర్. ఇప్పుడు మన ముందు మరొక చక్కటి తరానా రాబోతుంది. జనాబ్ జిలానీ ఖాన్ నిర్దోల్ వాస్తవ్యులు మనకు ఒక తరానా వినిపిస్తారు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయినటువంటి అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అనీబు ఇలా రబ్బికుం, అనీబు ఇలా రబ్బికుం, అనీబు ఇలా రబ్బికుం, అనీబు మరలండి ఒకే సృష్టికర్త వైపు, మరలండి ఏకమయ్యా దేవుని వైపు, మరలండి పరాల ప్రభు వైపు, మరలండి ఒక్కడైన అల్లా వైపు, మరలండి ఒకే సృష్టికర్త వైపు. మనలను మన పూర్వులను సృష్టించిన మన ప్రభు వైపు, భూమిని ఆకాశాలను సృష్టించిన మన ప్రభు వైపు, ఆకాశం నుండి వర్షం కురిపించి రకరకాల పంటలెన్న పండ్లునట్లు చేసి మనకు ఉపాధి కల్పించిన మన ప్రభు వైపు మరలండి, మరలండి, మరలండి ఒకే సృష్టికర్త వైపు, మరలండి ఏకమయ్యా దేవుని వైపు, మరలండి పరాల ప్రభు వైపు, మరలండి ఒక్కడైన అల్లా వైపు. మనలను మన పాపాలను క్షమించిన మన ప్రభు వైపు, శిల వంటి పలు హృదయాలను కలిగించి
ఒక్కడైనా మన ప్రభు వైపు రక్షణ ఇచ్చి నరకం తప్పించి శాశ్వతమగు స్వర్గానికి అర్హులుగా చేసి కారుణ్యపు కిరణాలను ప్రసరించే ప్రభు వైపు మరలండి 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 ఒక్కడైన అల్లా వైపు మరలండి ఏకమై ఆ దేవుని వైపు మరలండి పరాల ప్రభు వైపు మరలండి ఏకమై ఆ దేవుని వైపు ప్రవక్తలు ఆయన ప్రియబోధను ఇస్లాము ధర్మశాస్త్ర నియమాలను నమాజును దాన ధర్మాలను రోజా జకాతులను వీడకండి విశ్వాసము కలిగి మోమినులై నిలిచి సందేశం అందించి ధర్మం స్థాపించగా అంకితమై మరలండి ఆ మన ప్రభు వైపు మరలండి 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 ఒకే సృష్టికర్త వైపు మరలండి ఏకమై ఆ దేవుని వైపు మరలండి పరాల ప్రభు వైపు మరలండి ఒక్కడైన అల్లా వైపు. జజాకల్లాహ్ ఖైర్. అల్హమ్దులిల్లాహ్, జజాకల్లాహ్ ఖైర్. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి సోదరులందరూ కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కుర్చీలలో కూర్చోవలసిందిగా కోరుతున్నామండి. దివ్య ఖురాన్ పరిచయం సందేశం అనేటటువంటి ఈ బహిరంగ సభకి ముఖ్య వక్తగా హాజరైనటువంటి జనాబ్ మొహమ్మద్ రఫీక్ గారు, జమాతే ఇస్లామీ హింద్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఆయన్ని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. చాగల్లు గ్రామ ముస్లిం పెద్దలు జనాబ్ షేక్ కాళీషా గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా జనాబ్ షేక్ అల్తాఫ్ జానీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. జనాబ్ మొహమ్మద్ అల్తాఫ్ గారు ఎంపీటీసీ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అల్హమ్దులిల్లాహ్, దివ్య ఖురాన్ పరిచయం సందేశం అనేటటువంటి ఈ బహిరంగ సభ జమాతే ఇస్లామీ హింద్ చాగల్లు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది. ఈ సభ నిర్వహించడానికి గల ముఖ్య ఉద్దేశము, ప్రధానమైనటువంటి కారణము, ఈరోజు సమాజంలో ఎటు చూసినప్పటికీ కూడా అశాంతి అలజడులు రాజ్యమేలుతున్నాయి. ఎక్కడా కూడా ప్రశాంతత అనేటటువంటిది ఎవరికి కూడా అందనటువంటి విషయంగా ఉంది. ఈరోజు సమాజంలో చెడులు అధికంగా పెరిగిపోతున్నాయి. మానవీయ విలువలు ఎక్కడా కూడా కాలు రావడం లేదు. అవినీతి, ఆశ్రిత పక్షపాతము, విశృంఖలత్వము, మద్యపానము, అన్ని రకాలైనటువంటి చెడులు ఈ సమాజంలో పేరుకుపోయి ఉన్నాయి. మనిషి మానవత్వాన్ని మరిచి మానవత్వపు విలువలను వదిలి అదముడుగా ఈరోజు మనిషి తయారవుతున్నాడు. మరి ఈ పరిస్థితులకి కారణము
ఇటువంటి పరిస్థితులు ఏర్పడడానికి గల కారణం ఏమిటి, దాని నుండి ఏ విధంగా మనిషి అధిగమించగలడు అనేటటువంటి విషయంలో మనం ఈ సభను నిర్వహించుకోవడం జరుగుతుంది. సోదర మహాశయులారా, ఈరోజు సమాజంలో ఎక్కడ చూసినా సరే మనకి ప్రేమ అనురాగాలు ఎక్కడా కనబడటం లేదు. స్వార్థము, బంధుప్రీతి మనకి ప్రతి చోట కూడా రాజ్యం వెళుతున్నాయి. తల్లిదండ్రుల పట్ల గౌరవం లేనటువంటి సంతానము, తల్లిదండ్రులు కనీసం వారి యొక్క హక్కుల్ని నెరవేర్చేటటువంటి సంతానం ఎక్కడా కూడా ఈరోజు మనకు కనబడటం లేదు. స్త్రీల పట్ల ఎటువంటి గౌరవము కూడా ఈ సమాజంలో లేదు. స్త్రీలకు స్వేచ్ఛ అనేటటువంటి పేరుతో స్త్రీలను అనేక రకాలైనటువంటి విధంగా స్త్రీలను ఒక వస్తువుగా వాడుకునేటటువంటి పరిస్థితి ఈరోజు సమాజంలో కనబడుతుంది. ఈరోజు మద్యపానము విపరీతంగా సేవించబడుతుంది. వడ్డీ వ్యవస్థ మన యొక్క ఆర్థిక వ్యవస్థని పూర్తిగా కూడా పాడు చేసినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో జమాతే ఇస్లామీ హింద్ గత 60 సంవత్సరాలుగా భారతదేశంలో సుసమాజాన్ని స్థాపించడానికి ఎటువంటి బంధుప్రీతులు, లంచగొండితనము, అవినీతి, విశృంఖలత్వము లేనటువంటి మహోన్నతమైనటువంటి సుందరమైనటువంటి సమాజాన్ని స్థాపించడానికి జమాతే ఇస్లామీ హింద్ ప్రయత్నం చేస్తుంది. ఈ రోజు సమాజంలో పేదవాడుగానే ఉండిపోతున్నాడు. ఇంకా అతనిపై దౌర్జన్యాలు, అక్రమాలు అతనిపై జరుగుతున్నాయి. ఎవరి దగ్గరైతే బలం ఉందో, ఆర్థిక బలం ఎవరి దగ్గరైతే ఉందో, దండ బలం ఎవరి దగ్గరైతే ఉందో వారు మాత్రమే అభివృద్ధి చెందుతున్నారు. ఇటువంటి పరిస్థితుల నుండి నా దేశాన్ని, భారతదేశాన్ని రక్షించాలి అని, భారతదేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధికి తీసుకురావాలి అని జమాతే ఇస్లామీ హింద్ 60 సంవత్సరాలుగా భారతదేశంలో పనిచేస్తుంది. మరి ఈ సభ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశము సమాజంలో పేరుకున్నటువంటి ఈ చెడులన్నీ ఏవైతే ఉన్నాయో దానికి గల అతి ముఖ్యమైనటువంటి కారణము మానవుడు దైవాన్ని మర్చిపోవడము, దైవం పంపినటువంటి మార్గదర్శకత్వాన్ని వదిలివేయడము. దానివల్లనే ఈరోజు సమాజంలో చెడులు విపరీతంగా పెరిగిపోవడము, ఎక్కడా కూడా మానవీయ విలువలు లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దానికోసమే ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సమావేశంలో సర్వ సృష్టికర్త అయినటువంటి దైవం ద్వారా మానవులందరి కొరకు పంపబడినటువంటి అంతిమ దైవ గ్రంథం దివ్య ఖురాన్ యొక్క బోధనలు, దాని యొక్క పరిచయం అనేటటువంటి అంశాన్ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. మరి ఈ సమావేశంలో ముఖ్యమైనటువంటి మన అంశము, అదేవిధంగా మన ఈ అంశానికి సంబంధించి ప్రసంగించడానికి వచ్చినటువంటి జమాతే ఇస్లామీ హింద్ రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు జనాబ్ మొహమ్మద్ రఫీక్ గారు ఈ అంశంపై ప్రసంగిస్తారు. నేను జనాబ్ మొహమ్మద్ రఫీక్ గారిని ఆహ్వానిస్తున్నాను. జమాతే ఇస్లామీ హింద్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈ అంశంపై మన ముందు ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. अल्हम्दुलिल्लाह रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला रसूलिहिल करीम व अला आलिहि व अस्हाबिहि अजमईन अम्मा बाद अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम या अय्युहन नासु क़द जाअकुम बुरहानुम मिर रब्बिकुम व अंज़लना इलैकुम नूरम मुबीना व क़ाल तआला इन्ना अलैना लल हुदा व इन्ना लना लल आखिरत वल ऊला व क़ाल तआला कुल हुवल्लाहु अहद अल्लाहुस समद लम यलिद व लम यूलद व लम यकुल लहु कुफुवन अहद सदक़ल्लाहुल अज़ीम. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. జమాతే ఇస్లామీ హింద్ చాగల్లు గ్రామ శాఖ ఏర్పాటు చేసిన ఈ పవిత్ర ఖురాన్ సందేశం పరిచయం అనేటువంటి బహిరంగ సభలో వేదికను అలంకరించిన గ్రామ ముస్లిం పెద్దలు, ఈ సభలో హాజరైనటువంటి హిందూ, ముస్లిం, క్రైస్తవ సోదర సోదరిమణులారా, నా స్వరాన్ని దూరం నుంచి ఆలకిస్తున్నటువంటి మహాశయులారా, అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. నేను చెప్పినటువంటి ఈ అరబీ పదానికి తెలుగు అర్థం దైవ శాంతి మనందరిపై కురియుగాక అని. ముస్లింలు
పరస్పరం ఒకరికొకరు ఎదురైనప్పుడు సలాం చెప్పుకోవడం మీరు వింటూ ఉంటారు. సలాం అంటే శాంతి, దైవ శాంతి మీపై కురియుగాక అని ఒక ముస్లిం అనగానే మరో ముస్లిం వాలేకుం సలాం అంటాడు. అంటే ఆ దైవ శాంతియే మీపై కూడా కురియుగాక అని ఈ పదాలకి అర్థం. ఈ సలాం అనేటువంటి పదం నుంచే ఇస్లాం అనే పదం రావడం జరిగింది. మహాశైలారా, చాగల్లు గ్రామం చక్కెర కర్మాగారానికి ప్రతీతి. చాగల్లు గ్రామ ప్రజలు కూడా చక్కెర లాంటి తీయటి హృదయాన్ని కలిగి ఉంటారని కూడా ప్రతీతి. కాబట్టి ఇక్కడ ఒకరికొకరు కుల మతాల తారతమ్యం భేదభావం లేకుండా ఎంతో చక్కగా సుహృద్భావంతో సామరస్యంగా జీవించడం అనేటువంటిది ఒక ఆదర్శవంతమైనటువంటి సమాజంగా ఈ చాగలు గ్రామం మనందరికీ కూడా ఎప్పటి నుంచో నిలిచి ఉంది. దైవాన్ని నేను ప్రార్థిస్తున్నాను ఎల్లవేళ కూడా ఈ సఖ్యత, ఈ సమైక్యత అదేవిధంగా దేవుడు కలగజేయాలని. ఇక్కడ ఈ సమావేశంలో మన గ్రామ పెద్దల్ని కూడా ఆహ్వానించడం జరిగింది. బహుశా వారు మార్గ మధ్యలో ఉండి ఉంటారు. దైవం తలిస్తే వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో వేదికపై వచ్చి కూర్చుంటారని మేము ఆశిస్తున్నాం. ఇక మహాశైలారా, గత 3-4 రోజుల నుంచి జమాత్ ఇస్లామీ కార్యకర్తలు ఇంటింటికి తిరిగి ఈ కార్యక్రమం యొక్క అంశాన్ని మీ అందరికీ తెలియజేస్తూ మీ ముందు కరపత్రాలను పంచిపెట్టడం జరిగింది. ఈ కరపత్రాల్లో ఖురాన్ పరిచయం, ఖురాన్ గ్రంథం ఇచ్చేటువంటి సందేశం అనేటువంటిది ప్రధాన శీర్షికగా ప్రస్తావించడం జరిగింది. కనుక నేను పవిత్ర ఖురాన్ పరిచయాన్ని సంక్షిప్తంగా మీ ముందు ప్రవేశపెడుతూ ఖురాన్ గ్రంథం ఎలాంటి విప్లవాన్ని సమాజంలో తీసుకొచ్చింది, ఈ గ్రంథపు బోధనల వెలుగులో ఏ విధమైనటువంటి సుందర సమాజం ఏర్పడింది అనే విషయాల దిశగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటి విషయం ఏమిటంటే, ఖురాన్ అనగానే చాలామంది ముస్లింల గ్రంథం అని అంటారు. ఇది ముస్లింల గ్రంథం అని ప్రస్తావిస్తూ ఉంటారు. వాస్తవానికి ఖురాన్ గ్రంథంలో ఎక్కడ కూడా ఈ గ్రంథం ముస్లింలకు మాత్రమే గ్రంథం అని ప్రస్తావించడం జరగలేదు. ఖురాన్ గ్రంథంలో హుదల్ లిన్నాస్ అంటాడు. షహరు రమజాన్ అల్లజీ ఉన్జిల ఫీహిల్ ఖురాన్ హుదల్ లిన్నాసి వ బయ్యినాతిన్ మినల్ హుదా వల్ ఫుర్ఖాన్. పవిత్ర ఖురాన్ అవతరించిన నెల రమజాను నెల. ఈ నెల ఈ గ్రంథం మానవాళి అందరికీ మార్గదర్శకం అంటాడు. హుదల్ లిన్నాస్, ఈ గ్రంథం మానవాళి అందరికీ మార్గదర్శకం అంటాడు. సత్య అసత్యాలను వేరుపరిచే స్పష్టమైన ఉపదేశాలు ఈ గ్రంథంలో ఉన్నాయి అనే మాట ప్రస్తావిస్తారు. ఇక ఈ గ్రంథం సంబోధించేటువంటి విషయాలు చూసినట్లయితే సృష్టికర్త అయినటువంటి దైవం ఈ గ్రంథంలో ఏ విషయాన్ని సంబోధిస్తాడంటే, యా అయ్యుహన్ నాస్, ఓ మానవులారా, యా అయ్యుహల్ ఇన్సాన్, ఓ ప్రజలారా అనేటువంటి విశ్వజనీయమైనటువంటి సంబోధన ఈ గ్రంథంలో మనకు కనబడుతుంది. కాబట్టి ఇక్కడ ఈ గ్రంథాన్ని ఎవరైతే అధ్యయనం చేస్తుంటారో వారు ఇట్టే గ్రహించగలుగుతారు, ఈ గ్రంథం కేవలం ఒక వర్గం వారికో, ఒక ప్రాంతం వారికో, ఒక సమాజం వారికో దేవుడు పంపించలేదు, ఇది సమస్త మానవాళి కోసం ఈ గ్రంథం పంపించబడింది అని చాలా స్పష్టంగా అందరూ గ్రహించగలుగుతారు. అయితే ఈ గ్రంథ పరిచయాన్ని చేయడానికంటే ముందు సృష్టికర్త అయినటువంటి దైవం మానవాళికి మార్గదర్శకత్వాన్ని ఎలా వహించాడు, ఏ విధంగా మార్గదర్శకత్వాన్ని అందజేశాడు అనేది కూడా మనం స్పష్టంగా తెలుసుకోవడం ఎంతైనా అవసరం. మానవాళిని దేవుడు సృష్టించి వారు ఎలా జీవితం గడపాలో తెలియజేయకుండా వదిలేసినట్లయితే మనిషి చాలా ఆందోళనకి, చాలా గందరగోళమైన పరిస్థితికి గురయ్యేవాడు. కానీ సర్వోన్నతుడైనటువంటి దైవం మనిషిని సృష్టించి అతను ఎలా జీవితం గడపాలో కూడా అతనికి మార్గదర్శకత్వాన్ని అందజేశాడు. దివ్య ఖురాన్ గ్రంథం ఏమంటుందంటే, ఇన్న అలైనా లల్ హుదా వ ఇన్న లనా లల్ ఆఖిరత వల్ ఊలా. నిస్సందేహంగా మానవాళికి మార్గదర్శకత్వం వహించవలసిన బాధ్యత దేవునిదే. ఎందుకంటే ఈ భూమి ఆకాశాలకు ఆయనే యజమాని కాబట్టి అని ఖురాన్ గ్రంథంలో సర్వోన్నతుడైన దైవం చాలా స్పష్టంగా ప్రస్తావించారు. సర్వసాధారణంగా చూడండి మహాశైలారా,
మనం ఏదైనా ఒక వస్తువుని కొని ఇంటికి తెచ్చిన తర్వాత ఆ వస్తువు పైన లేక ఆ వస్తువుకు సంబంధించిన ఒక చిన్న షీట్ ఇస్తాడు మనకి, ఆపరేటింగ్ మాన్యువల్ అని. లేదంటే ఆ వస్తువు అమ్మినవాడు లేక ఆ వస్తువు రాసినటువంటి డాక్టర్ గారైనా మనం తెచ్చినటువంటి ఆ ఆయింట్మెంట్ కానీ లేక అరుకు కానీ టాబ్లెట్స్ కానీ ఎలా వాడాలో చెబుతారు. అంటే ఇక్కడ వస్తువు చిన్నదైనా పెద్దదైనా సరే ఆ వస్తువును తయారు చేసిన వాడు దాన్ని ఎలా వాడాలో తెలియజేయకపోతే దాన్ని ఉపయోగించే విషయంలో మనం చాలా డిస్టర్బెన్స్కి గురవుతాం, చాలా గందరగోళానికి గురవుతాం. ఒక చిన్న వస్తువు విషయంలోనే అది ఎలా వాడాలో తెలియజేయకపోతే మనం చాలా ఆందోళన చెందుతాం, గందరగోళానికి గురయ్యేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఈ సృష్టిలోనే ఉత్కృష్టమైన జీవరాశి మనిషి. మొత్తం 18 లక్షలకు పైగా జీవరాశులు ఈ విశ్వంలో ఉన్నాయని ప్రస్తావించబడినప్పుడు దీంట్లో ఉత్కృష్టమైన జీవరాశి ఎవరు అంటే మనిషి అని సైన్స్ చెప్తుంది, మతాలు చెప్తున్నాయి. మరి ఈ ఉత్కృష్టమైనటువంటి మనిషి ఎలా జీవితం గడపాలి అనేటువంటి విషయాన్ని ఈ మనిషిని సృష్టించిన కర్త తెలియజేయకుండా ఉంటాడా? ఒకవేళ తెలియజేయకుండా ఉంటే పరిస్థితి ఏమయ్యేది ఒకసారి మనం ఆలోచించాలి. కనుకనే సర్వసృష్టికర్త అయినటువంటి దైవం మనిషికి విచక్షణ జ్ఞానంతో పాటుగా అతను ఎలా జీవితం గడపాలో మార్గదర్శకత్వాన్ని కూడా అందజేశాడు. అయితే ఈ మార్గదర్శకత్వపు విధానాన్ని చాలామంది అపోహకు గురై అనేక రకాలుగా వక్రీకరించుకున్నారు. ఉదాహరణకి దేవుడు మానవాళికి మార్గదర్శకత్వం వహించడానికి ఆయనే స్వయంగా వచ్చి మానవాళికి ఒక ఆదర్శప్రాయుడిగా నిలిచాడు అని చెప్పేవారు ఉన్నారు. అంటే దైవం స్వయంగా వచ్చి ఆయన మానవాళికి మార్గదర్శకత్వం వహించాడు. మరికొంతమంది దేవుడు తన ఉన్నతమైనటువంటి స్థితిని తగ్గించుకుని ఆయన వచ్చి మానవాళికి మార్గదర్శకత్వం అందజేశాడు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. వాస్తవానికి ఈ అభిప్రాయం ఏదైతే ఉందో ఇది ఒక రకంగా సహేతుకము కాదు, రెండవది గ్రంథాలు సమర్థించేది కాదు. సహేతుకము సమంజసము అయినటువంటి అభిప్రాయం ఏమిటి అనేది మనం ఒక పట్టాన కాస్త అధ్యయనం చేసినప్పుడు మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మొదటి విషయం, దేవుడు స్వయంగా వచ్చి మార్గదర్శకత్వం అందజేస్తాడా, వచ్చే అవసరం ఆయనకి ఉందా అనేటువంటి విషయాన్ని మనం మన భారతీయ ప్రాచీన గ్రంథమైనటువంటి భగవద్గీత శాస్త్రంలో 7వ అధ్యాయం 24వ శ్లోకాన్ని చదివినప్పుడు అందులో ఏమంటున్నాడు అక్కడ? అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామబుద్ధయ పరంభావమజానంతో మమావ్యయమనుత్తమం అంటాడు. అక్కడ ఏమంటున్నాడు? నాశరహితమైనట్టు, సర్వోత్కృష్టమైనట్టు, ఈ ప్రకృతికి పరమై విలసిల్లినట్టు నా స్వరూపమును తెలియని కొందరు అవివేకులు అవ్యక్త రూపుడలకు నన్ను, అంటే కనబడనటువంటి నన్ను, వ్యక్తం కానటువంటి నన్ను పాంచభౌతిక దేహాన్ని అనగా శరీరాన్ని ధరించిన వాడిగా తలంచుచున్నారు అన్నాడు. అంటే నేను అవ్యక్తుణ్ణి, అలాగే నాశరహితుణ్ణి, సర్వోత్కృష్టమైన వాడిని, అలాంటి నా ఉనికిని తెలియనటువంటి వాళ్ళు నన్ను దేహం ధరించిన వాడిగా తలంచున్నారు. అయితే అవసరం, ఆ బలహీనత నాకు లేదు అన్నారు. మరి దైవం భూమి మీదకి వస్తాడా అని చెప్పి మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని అడిగినప్పుడు కూడా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 1వ రాజులు 8వ అధ్యాయం 27వ వాక్యం ఏమంటాడంటే, నిశ్చయంగా దేవుడు ఈ భూమి మీద నివాసం చేయడు అంటాడు. అదేవిధంగా 2వ దినవృత్తాంతాల్లో కూడా అంటాడు, మనుష్యులతో కూడి దేవుడు భూమిపై నివసించిన ఆకాశము మహా ఆకాశమే ఆయన్ని పట్టజాలవే అంటాడు. అంటే మహోన్నతుడైనటువంటి దైవం తన సృష్టిలోనే అత్యంత చిన్నదైనటువంటి భూమి అనేటువంటి ఈ గోళీ మీద వస్తాడు, నివసిస్తాడు అనేటువంటి భావన సహేతుకమైంది కాదు అనే విషయాన్ని చాలా స్పష్టంగా గ్రంథాలు చెప్తున్నాయి. సరే, కాసేపు గ్రంథబోధని పక్కన పెట్టి హేతుబద్ధంగా మనం ఒకసారి చర్చిస్తే ఇది రైటా రాంగా అని చూసినట్లయితే, ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే, దేవుడు వచ్చి మానవాళికి గైడెన్స్ ఇచ్చాడు. తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలి, భార్య పిల్లలు ఎలా చూసుకోవాలి, మానవ హక్కుల్ని ఎలాగా రక్షించుకోవాలి, ఎవరితో ఎలా ప్రవర్తించాలి, ఈ నియమాలన్నీ కూడా ఆయన స్వయంగా పాటించి మనకు చూపించాడు. చూపించిన తర్వాత పోతూ పోతూ ఏమన్నాడంటే, నాయనలారా అమ్మలారా, మీరు నేను ఎలాగైతే జీవితం గడిపానో మీరు కూడా అలాగే జీవితం గడపండి అని అన్నాడు అనుకోండి. ఈ తెలివైన మనిషి ఏం సమాధానం చెప్తాడు? బాబు, ఈ మంచి పనులన్నీ కూడా నువ్వు దేవుడు కాబట్టి చేయగలిగావు, మేమెక్కడ చేయగలమయ్యా అంటాడు. అంటే దీన్ని బట్టి అర్థం విషయం ఏంటంటే, దేవుడు వివేకవంతుల్లో కల్లా మహా వివేకవంతుడు.
అలాంటి దేవుడు ఈ అవివేక పని చేయడు కదా. ఈ విషయాన్ని కాస్త మనం సుదీర్ఘంగా చాలా ఏమంటారు ప్రశాంత చిత్తంతో ఒకసారి మనం ఆలోచించాలి. రెండవది, దేవుడికి సంబంధించినటువంటి ఉనికికి సంబంధించి ఒక బ్రాహ్మణ పండితులతో ఒకసారి చర్చ జరిగినప్పుడు వారు ఏం చెప్పారంటే, వేదాల్లో ఈ విశ్వం గురించి, విశ్వ పరిణామాల గురించి అన్నీ కూడా చర్చించబడ్డాయి. దీంట్లో దేవుని యొక్క దృష్టిలో ఈ భూమి అతి చిన్నదైనటువంటి ఒక గోళీ కూడా కాదు అని ఆయన ప్రస్తావిస్తే, అప్పుడు నేనన్నాను, అయ్యా మహాశయ, మరి ఈ గోళీ కంటే అత్యంత చిన్నదైనటువంటి ఈ విశ్వం, ఈ భూమిలో ఈ పర్వతాలు, నదులు, సముద్రాలు, చెట్లు, చేమలు అన్నీ తీసేగా మనిషి యొక్క పర్సంటేజ్ ఎంత? అసలు వీడు కనబడ్డేమో, మైక్రోస్కోప్లో చూడాల్సి వస్తుందేమో వీడిని, అలాంటి పరిస్థితి. మరి అలాంటి అత్యంత చిన్నదైనటువంటి జీవి గురించి సర్వోన్నతుడు, సర్వసృష్టికర్త, మహోన్నతుడైనటువంటి దైవం వస్తాడు అని భావించడం సహేతుకమా, సమంజసమా అని ఆలోచిస్తే ఇది హేతుబద్ధంగా సరైన అభిప్రాయం కాదు అని ఇట్టే క్లియర్ అయిపోతుంది. మరి దేవుడు అవలంబించిన విధానం ఏంటి? మరి దేవుడు మనిషికి ఎలా మార్గదర్శకత్వాన్ని అందజేశాడు అన్నప్పుడు ఖురాన్ గ్రంథం చాలా స్పష్టంగా ఏమంటుందంటే, లికుల్లి ఖౌమిన్ హాద్ అంటుంది. వలికుల్లి ఖౌమిన్ హాద్. మానవాళి ఎక్కడెక్కడైతే మానవ సమాజాలు విలసిల్లాయో ఆయా సమాజాల్లో సర్వసృష్టికర్త అయినటువంటి దైవం అందులో నుంచే ఉత్తముడైనటువంటి ఒక వ్యక్తిని ఎన్నుకొని తన ప్రవక్తగా అతనికి బాధ్యతను ఇచ్చేవాడు. ఆ విధమైనటువంటి బాధ్యతను తీసుకున్నటువంటి ఆ ప్రవక్త ఏం చేసేవాడు? దైవం యొక్క ఆదేశాలను స్వయంగా పాటించేవారు, దాన్ని ప్రజలకు చేరవేసేవారు. దీన్ని మనం రిసాలత్ అని చెప్పి ఖురాన్ గ్రంథం అంటుంది. తెలుగులో దాన్ని దైవ ప్రవక్తల పరంపర, దైవ దౌత్యం అంటాం. అంటే ఈ దైవ ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆకాశం మీద నుంచి రారు, మానవుల్లో నుంచే ఉత్తములైన వాళ్ళని దేవుడు ఎన్నుకుని వారి ద్వారా తన సందేశాన్ని మానవాళికి అందజేస్తాడు. వాళ్ళు ఏం చేస్తారు? స్వయంగా ఏదైతే చెబుతారో దాన్ని చేస్తారు, దేన్నైతే చేస్తారో దాన్నే చెబుతారు. ఇది ప్రవక్తల యొక్క గొప్పతనం. మరి ఈ విధంగా మనం చూసినప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింల యొక్క అభిప్రాయం ఏమిటంటే, భారతదేశం లాంటి ప్రాచీన చరిత్ర కలిగినటువంటి మన దేశంలో కూడా ప్రవక్తలు వచ్చి ఉండవచ్చు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి అవతార పురుషులు, ఇక్కడ ఉన్నటువంటి ఋషీశ్వరులు, మహనీయులు ఎవరైతే ఉన్నారో వీరిలో ప్రవక్తల యొక్క అనుచరులైనా ఉండి ఉండవచ్చు. కనుక ఇస్లాం దివ్య ఖురాన్ చాలా స్పష్టంగా బోధించే విషయం ఏంటంటే, ఈ మహనీయుల్ని, ఈ అవతార పురుషుల్ని, ఎవరైతే ఋషీశ్వరులు ఎవరైతే ఉన్నారో వారిని మీరు ఏకవచనంతో ఎంత మాత్రం పిలవకండి, వారిని గౌరవిస్తూ పిలవండి. ఎందుకంటే వారి జీవిత చరిత్రలు గతించిపోయాయి కాబట్టి వారికి హితమిత్రంగా వారికి సంబంధించిన వివరాలు మీకు తెలియనప్పుడు వారి మీద మీరు నెగిటివ్ మాటలు చెప్పకండి అనేది చాలా స్పష్టంగా ఇస్లాం చెప్పేటువంటి సందేశం. మహాశైలారా, మరి ఈ విధంగా దైవం పంపించినటువంటి ప్రవక్తల పరంపర, అంటే మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదం నుంచి అలైహిస్సలాం నుంచి దేవుడు పంపించినటువంటి ఈ ప్రవక్తల పరంపర సుమారు కొనసాగుతూ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి ఆగింది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వరకు ఆగింది అని ఎందుకు చెప్పడం జరుగుతుందంటే, ముహమ్మద్ ప్రవక్త వారి వరకే అది ఆగుతుంది అనే విషయాన్ని ఇటు వేదాలు చెప్పాయి, ఇటు బైబిల్ గ్రంథం కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. చాలా మంది నన్ను ఒకసారి అడిగారు, అయ్యా మీరు ఖురాన్ గ్రంథం పేరు ప్రస్తావించినప్పుడల్లా చిట్ట చివరి దైవ గ్రంథం అంటున్నారు, అలాగే ముహమ్మద్ పేరు అంటే ముహమ్మద్ ప్రవక్త వారి పేరు ప్రస్తావించినప్పుడల్లా కూడా చిట్ట చివరి దైవ ప్రవక్త అంటున్నారు, కారణం ఏంటి అని అడిగారు. వాస్తవానికి ఖురాన్ కంటే ముందు, ముహమ్మద్ ప్రవక్త వారి కంటే ముందు ఏ ప్రవక్తలు అయితే వచ్చారో, ఏ గ్రంథాలు అయితే వచ్చాయో ఈ గ్రంథాల్లో ఎక్కడా కూడా ఇదే చివరి గ్రంథం అనే మాట లేదు. నేనే చిట్ట చివరి ప్రవక్తనని ఏ ప్రవక్త చెప్పలేదు. బైబిల్ గ్రంథం ఇది చిట్ట చివరి గ్రంథం అని చెప్పడం లేదు. అలాగే మన వేదాంగాలు కానివ్వండి, లేక భారతదేశంలో ఉన్నటువంటి ఇతిహాసాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా, లేక ప్రపంచంలో ఎన్ని ధార్మిక గ్రంథాలు ఉన్నాయో వీటిలో ఏది కూడా ఇది చిట్ట చివరి అని ఎక్కడా చెప్పలేదు. కానీ ఖురాన్ గ్రంథం స్వయంగా తన గురించి తాను బోధించుకుంటూ ఏమంటుందంటే, సృష్టికర్త అయిన దేవం అందులో ఏమంటున్నాడంటే ఇది చిట్ట చివరి దైవ గ్రంథం అంటుంది. రెండవది, ఏ ప్రవక్త కూడా తన తర్వాత మరో ప్రవక్త వస్తారని చెప్పారు. ఉదాహరణకి ఈసా అలైహిస్సలాం, యేసువారు, యోహాన్ గారు యేసువారు వస్తారని చెప్తే యేసువారు ముహమ్మద్ ప్రవక్త వారు వస్తారని చెప్పారు.
అలాగే వేదాల్లో భవిష్య పురాణంలో కూడా అంతిమ ఋషి రాబోతున్నాడు, కలికి అవతారం రాబోతున్నాడు అని ముహమ్మద్ ప్రవక్త వారి ప్రస్తావన మనకు కనబడుతుంది. అంశం అది కాదు కాబట్టి నేను వివరాల్లోకి వెళ్ళను. ఈ విధంగా ఒక ప్రవక్త తర్వాత మరో ప్రవక్త రాబోతున్నాడని చెప్పారు. కానీ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారంటే నేనే చిట్ట చివరి దైవ ప్రవక్తని అన్నారు. కాబట్టి ప్రపంచ ముస్లింలు ఖురాన్ పేరు చెప్పగానే ఇది అంతిమ దైవ గ్రంథం అని చెప్తారు. ముహమ్మద్ పేరు చెప్పగానే సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన చిట్ట చివరి దైవ ప్రవక్త అని ప్రస్తావించడం జరుగుతుంది. ఇక ఖురాన్ పరిచయానికి వచ్చేటప్పటికి మహాశైలారా, ఒకటి ఇది మానవాళి అందరి కోసం సృష్టికర్త పంపించిన దైవ గ్రంథం. రెండవది ఈ గ్రంథం కొత్త విషయాల్ని బోధించే గ్రంథం కాదు. అంటే ఇది ఒక కొత్త మతాన్ని బోధిస్తుంది. ఈ గ్రంథం ద్వారా దేవుడు ఒక కొత్త మతాన్ని పరిచయం చేస్తాడు, ఒక కొత్త మార్గాన్ని ఏర్పరుస్తాడు, లేకపోతే ఈ గ్రంథం ద్వారా దేవుడు ఒక కొత్త దేవుడిని ఇది పరిచయం చేస్తుంది అని చాలామంది అనుకుంటారు. వాస్తవానికి ఈ గ్రంథం చూపించేటువంటి ధర్మం కానివ్వండి, ఈ గ్రంథం చూపించే దేవుడు కానివ్వండి సనాతనమే కానీ కొత్తది కాదు. ముందు నుంచి ఈ మహనీయులు మహాపురుషులు ఏ దైవాన్ని అయితే పరిచయం చేశారో ఆ దైవాన్ని ఈ గ్రంథం పరిచయం చేస్తుంది. ఈ ముందు నుంచి ఆకాశ గ్రంథాలు ఏవైతే దేవుడు పంపిస్తూ వచ్చాడో ఈ ఆకాశ గ్రంథాలకు కొనసాగింపు, సంపూర్ణత, ముగింపు తప్ప ఈ గ్రంథం కొత్త గ్రంథం ఎంత మాత్రం కాదు. కాబట్టి ఈ గ్రంథాన్ని మనం స్టడీ చేస్తున్నప్పుడు అరే ఈ విషయాలన్నీ కూడా నేను ఎప్పుడో చదివినట్టున్నాయే, ఎప్పుడో విన్నట్టున్నాయే, ఎక్కడో నేను చూసినట్టున్నాయే అని చదివేటువంటి శ్రోత తప్పనిసరిగా భావిస్తాడు. ఈ విధంగా ఈ గ్రంథంలో మనకు విషయాలు కనబడతాయి. ఇక మూడవది, ఈ గ్రంథం చెప్పేటువంటి విషయాలు అద్భుతమైనటువంటి ఊహాలోకాల్లో మనిషిని విహరింపజేసి చందమామ బాలమిత్ర కథలు ఎలా ఉంటాయో ఆ విధంగా ఇది అద్భుతమైన ఒక కల్పనా ప్రపంచాన్ని ఇది సృష్టించి చూపించదు. ఈ గ్రంథం చెప్పేటువంటి బోధనలన్నీ కూడా స్వాభావికంగా ఉంటాయి, ప్రకృతి సిద్ధంగా ఉంటాయి. మనిషి అంతర్వాణి ఈ బోధనల గురించి సాక్ష్యం ఇస్తుంది. అలాంటి బోధనలు ఈ ఖురాన్ గ్రంథం ఇస్తుంది. ఉదాహరణకు చూడండి, జుమర్ అనేటువంటి ఒక సూరా ఉంది, సూరే జుమర్. దాంట్లో 29వ వాక్యంలో అంటాడు, ఎంత ఏమంటారు స్వాభావికమైన బోధ ఇందులో ఉందో చూడండి. అందులో ఏమంటున్నాడు, మీకు అనేక యజమానుల యొక్క దాస్యం సరైనదా లేక ఒకే యజమాని యొక్క దాస్యం సరైనదా అంటాడు. అంటే ఇక్కడ చాలా స్పష్టంగా అర్థం విషయం ఏంటంటే యజమాని ఒకడు ఉన్నప్పుడు దాస్యం చేసే వాళ్ళు అనేక మంది ఉన్నప్పుడు దాస్యం చేయడం అనేటువంటిది ఈజీ అవుతుంది. యజమానులు అనేక మంది ఉండి ఎవరు దాస్యం చేయాలనే దాంట్లో కన్ఫ్యూజన్కి గురయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే మీరు ఒకే దేవుని దాస్యంలో ఉంటేనే మీరు సక్రమంగా ఉండగలుగుతారు, ఇది సహజం, సమంజసం. కానీ మీరు అనేక యజమానుల దాస్యంలో కనుక మీరు వచ్చినట్లయితే మీరు కన్ఫ్యూజ్ అవుతారు, ఆందోళన అది సహేతుకం కాదు అనే విషయాన్ని ఖురాన్ చాలా స్పష్టంగా బోధిస్తుంది. అలాగే ఈ ఖురాన్ ఇచ్చేటువంటి విషయాలు, చెప్పేటువంటి విషయాల గురించి ఒక సంక్షిప్తమైన విషయాన్ని చెప్పి ముందుకు వెళ్ళిపోతాను. ఖురాన్ కొత్త విషయాన్ని బోధించదు అనడానికి రెండు గుణాలు ఖురాన్ గ్రంథాన్ని మీ ముందు ప్రస్తావిస్తాను. ఖురాన్కి అజ్జికిర్ అని ఒక పేరు ఉంది. జికిర్ అంటే జ్ఞాపకం చేసేది. ఖురాన్ గ్రంథం ఏం చేస్తుంది, ఇంతకుముందు ఏ విషయాన్ని అయితే దేవుడు ప్రజలకు బోధించాడో ఈ బోధన ప్రజలు మర్చిపోయారు. దాన్ని సృష్టికర్త అయిన దైవం ఈ ఖురాన్ గ్రంథం ద్వారా జ్ఞాపకం చేస్తారు. దీనికి అందుగురించే జికిర్ అనే పేరు వచ్చింది. జికిర్ అంటే జ్ఞాపకం చేసేది. అలాగే ఇంకొక పేరు దీనికి ఉంది. దాంట్లో ఏమంటారంటే అల్ హుదా అంటాడు. హుదా అంటే గైడ్ అనమాట, మార్గదర్శి. మన చారిత్రక కట్టడాలు చూడడానికి, అనేక ప్రాంతాలు చూడడానికి వెళ్తుంటాం. ఆ ప్రాంతాల్లో ఒక గైడుని మనం పెట్టుకుంటాం, ఎందుకంటే మనకు ఆ ప్రాంతాలు వివరిస్తాడని. ఇప్పుడు ఆ గైడ్ చేసే పని ఏంటండి, కొత్త కట్టడాలను నిర్మించి చూపిస్తాడా లేక ఉన్న వాటిని సరిగ్గా వివరిస్తాడా అంటే గైడ్ చేసే పని ఏమిటంటే కొత్త కట్టడాలు నిర్మించడు, అతను అక్కడ ఉన్నటువంటి వాటిని సరైనటువంటి దిశగా మనకి అవగతం అయ్యేలా చెప్తాడు. ఖురాన్ గ్రంథం కూడా అదే చేస్తుంది. ఖురాన్ గ్రంథం ఏం చేస్తుంది, సృష్టికర్త అయినటువంటి దైవాన్ని తెలుసుకోవడానికి మానవ మార్గదర్శకత్వానికి సంబంధించి చక్కటి మార్గదర్శకత్వాన్ని ఇది అందజేస్తుంది. అలాగే ఈ గ్రంథానికి సంబంధించి చాలా విషయాలు పరిచయానికి సంబంధించి ఉన్నాయి. కానీ ఈ గ్రంథం ఇచ్చే సందేశాన్ని మీ ముందు నేను ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. అయితే ఇక్కడ ఇది ఇచ్చేటువంటి సందేశం మీ ముందు ప్రస్తావించిన తర్వాత ఈ సందేశం వెలుగులో సొసైటీలో ఎలాంటి మార్పులు వచ్చాయనేటువంటి విషయాన్ని కూడా మీ ముందు నేను పెట్టేటువంటి ప్రస్తావన చేస్తాను. అయితే ఈ ఖురాన్ సందేశం ఏదైతే ఉందో
ఇది నా మాటల్లో ఇచ్చే కంటే ఒక బ్రాహ్మణ పండితులు స్వామి లక్ష్మీ శంకరాచార్య, వీరు ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి వ్యక్తి. వీరు ఒక పుస్తకం రాశారు, ఇస్లాం ఉగ్రవాద చరిత్ర అని. ఆ పుస్తకం ఆయన రాసి అది చాలా చాలా ఎక్కువగా జనంలో చాలా ఎక్కువగా వెళ్ళింది. ఆ పుస్తకం వెళ్ళినప్పుడు ఆ పుస్తకాన్ని చదివినటువంటి ఒక మామూలు సాధారణ ముస్లిం సోదరుడు చదివి స్వామీజీని వెళ్ళి కలిశారు. కలిసి, మహాశయ, మీరు విజ్ఞులు, చాలా తెలివైన వారు, చాలా మంచి వ్యక్తి మీరు, కానీ మీరు ఇస్లాంని ఉగ్రవాదం అని రాశారు, మీరు ఏ ఇస్లాంని చూశారు అని అడిగారు. అడిగి ఏం చేశారంటే, అతను హిందీ భాషలో ఉన్నటువంటి ఒక ఖురాన్ గ్రంథాన్ని, హిందీ భాషలో ఉన్నటువంటి ముహమ్మద్ ప్రవక్త వారి జీవిత చరిత్రని ఆ స్వామీజీకి తీసుకెళ్ళి ఇచ్చాడు. ఆయన ఇచ్చి, అయ్యా, ఈ ముహమ్మద్ ప్రవక్త వారి జీవిత చరిత్ర ఖురాన్ గ్రంథం మీరు అధ్యయనం చేయండి, చేసిన తర్వాత మీకు ఏం మనసు కనిపిస్తే అది మీరు చేయండి మహాశయ అని చెప్పి అవి ఇచ్చేసి వెళ్ళిపోయాడు. నేను ఆ స్వామీజీతో సుమారు 3 కార్యక్రమాల్లో పాల్గొన్నాను. హైదరాబాద్, సికింద్రాబాద్లో ఒకసారి, బెంగళూరులో ఒకసారి ఆ స్వామీజీతో నేను ప్రోగ్రాంలో పాల్గొన్నాను. ఆయన ఆ ఖురాన్ గ్రంథాన్ని, ముహమ్మద్ ప్రవక్త వారి జీవిత చరిత్రని చదివిన తర్వాత ఆయన అభిప్రాయం చెప్తున్నారు. ఆయన ఏమంటున్నారంటే, రఫీక్జీ, నేను ఖురాన్ గ్రంథాన్ని చదివిన తర్వాత, ముహమ్మద్ ప్రవక్త వారి జీవితాన్ని చదివిన తర్వాత నేను ఎంత పెద్ద నేరం చేశాను అని చెప్పి నా నిద్ర నాకు కరువు అయిపోయింది అని చెప్తున్నాడు ఆయన. నేను నిద్రపోయినటువంటి రాత్రులు ఎన్నో గడిపానంటున్నాడు ఆయన. ఏమంటున్నాడంటే, నేను కన్నీటి పర్యంతం అయిపోయాను, నేను ఎంత పెద్ద పొరపాటు చేశానబ్బా అని చెప్పి నేను ఎంత విచలితుడిని అయిపోయానని చెప్పి అతను ప్రస్తావించి అప్పుడే నిర్ణయించుకున్నాడట ఆయన. ఏంటి, ఏదైతే ధర్మం ఇస్లాం ఉగ్రవాదం అని రాశాడో దానికి కౌంటర్ పుస్తకాన్ని కూడా నేనే రాయాలని చెప్పి నిర్ణయించుకుని దానికి కౌంటర్ పుస్తకాన్ని ఆయన రాశాడు. ఆ పుస్తకం ఏంటంటే, ఇస్లాం ఆటంకవాదం కాదు, ఇస్లాం ఆదర్శవాదం అని పుస్తకం రాశాడు ఆయన. అది 45 పేజీలు హిందీలో ఉన్న పుస్తకం అది. అయితే పుస్తకం నా చేతిలో చూడండి, ఇది ఈ పుస్తకం. ఇది ఈ స్వామీజీ యొక్క ఫోన్ నంబర్తో సహా వెనకాల ఆయన పరిచయం కూడా ఇందులో ఉంది ఈ పుస్తకంలో. ఈ పుస్తకం ఏంటంటే, ఇస్లాం ఉగ్రవాదమా ఆదర్శవాదమా అని చెప్పి ఆయన హిందీలో రాస్తే దీన్ని తెలుగులో అనువాదం చేయడం జరిగింది. అయితే ఇందులో స్వామీజీ లక్ష్మీ శంకరాచార్య ఎంత డీప్ స్టడీ, ఎంత లోతుగా ఆయన అధ్యయనం చేశాడంటే, ఇస్లాం అని నేడు పిలువబడుతున్నటువంటి ఈ ధర్మం ఏదైతే ఉందో అది భారతదేశంలోని సనాతన ధర్మమే అంటాడు ఆయన. భారతదేశంలో ఏ సనాతన ధర్మం, వైదిక ధర్మం అని ప్రస్తావించబడుతుందో దాన్ని అరబీలో పిలిస్తే దాన్ని ఇస్లాం అంటారు అంటాడు ఆయన అని కొన్ని సారూప్యతలు ఆయన ప్రస్తావిస్తాడు. మొదటి విషయం చూడండి, ఈ పుస్తకంలోనే పేజ్ నంబర్ 80 నుంచి 95 వరకు మీరు ఇక్కడ అవైలబుల్ ఉంది పుస్తకం, మీరు తప్పనిసరిగా తీసుకొని చదవండి. ఇందులో ఆయన ఏమంటారంటే, ఖురాన్ యొక్క బోధ అందులో చాలా స్పష్టంగా ప్రస్తావిస్తే ఏమంటారంటే, ముస్లింలు విశ్వాస ప్రకటన ఏ వచనాలతో చేస్తారంటే, లా ఇలాహ ఇల్లల్లాహ్, లా ఇలాహ ఇల్లల్లాహ్, దేవుడు లేడు, పూజనీయుడు ఎవడూ లేడు, అల్లా తప్ప, అంటే ఒక్కడే దేవుడు, ఆయనే అల్లా అంటారు. లా ఇలాహ ఇల్లల్లాహ్. ఈ సదవచనాన్ని ఆయన ఏమంటారంటే, ఏవం ఏకం నద్వితీయం బ్రహ్మం. చాలా స్పష్టంగా ఉపనిషత్తుల ప్రధాన సూత్రం ఇది. ఏవం అంటే ఒక్కడు, ఏకం అంటే ఒక్కటి, నద్వితీయం అంటే రెండు కానివాడు, బ్రహ్మం సృష్టికర్త ఒక్కడే. ముస్లింలు ఏ కలిమ అయితే చదువుతారో దేవుడు ఒక్కడని, ఈ కలిమ వేదం కూడా చెప్తోంది దేవుడు ఒక్కడే అని. అంటే ఇది కొత్త ధర్మం కాదు. అలాగే ఇంకో చోట ఏమంటాడంటే, ఋగ్వేదం మండలం 1 సూక్తం 7 మంత్రం 10లో ఉన్నటువంటి వాక్యాన్ని ఆయన చెప్తే ఏమంటారంటే, మానవులారా, దేవుడు చెప్తున్న మాట ఇందులో అంటున్నాడు ఆయన, మానవులారా నన్ను వదిలి ఇతర దైవాలు ఎవరిని ఎన్నటికీ మీరు ఆరాధనకు యోగ్యులుగా చేసుకోకండి, ఎందుకంటే ఒక్కడినైనా నేను తప్ప రెండో వాడు ఎవడు కూడా లేడు. లా ఇలాహ ఇల్లల్లా అంటే అదే అర్థంగా ఆయన ప్రస్తావించడం జరిగింది. అలాగే ఇదే మాట భగవద్గీత శాస్త్రంలో 7వ అధ్యాయం 7వ శ్లోకంలో అంటాడు, మత్త పరతరం నాణ్యత్కించిదస్తి ధనంజయ. ఇందులో కూడా అంటాడు, ఓ ధనంజయ, నాకంటే వేరొక దేవుడు రెండో వాడు లేడు అంటాడు. ఈ విధంగా సృష్టికర్త అయినటువంటి దైవానికి పోలిక ఇంకొక దేవుడు ఎవడు కూడా లేడు అనే విషయాన్ని వేదం చెప్తోంది. ఇదే విషయాన్ని అంతిమ దైవ గ్రంథమైన ఖురాన్ ఏం చేస్తోంది అంటే సమర్థిస్తోంది.
దాన్ని ఇంకా వెలుగులోకి తీసుకొస్తుంది అనే విషయాన్ని అక్కడ స్వామీజీ ప్రస్తావించడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే ప్రకృతి ఉపాసన అంటే పంచభూతాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కలిపితే మనం ప్రకృతి అంటాము. ఈ ప్రకృతి ఉపాసన అంటే పూజించడం లేక ఆరాధించడం మొక్కుకోవడం ఏదైతే ఉందో దాన్ని ప్రకృతి ఉపాసన అంటాము. అయితే ఇక్కడ స్వామీజీ లక్ష్మీ శంకరాచార్య ఏమంటారంటే వేదాల్లో లేక ఉపనిషత్తుల్లో భారతదేశ ప్రాచీన గ్రంథాల్లో ఎక్కడ కూడా ప్రకృతి ఉపాసన లేదు, ఏకేశ్వరోపాసనే ఉంది, నిర్గుణోపాసనే ఉంది, సద్గుణోపాసన లేదు. ఈ సద్గుణోపాసన లేక ప్రకృతి ఉపాసన అనేటువంటిది మధ్యంతరంగా కొంతమంది స్వార్థపరులు కల్పించారు తప్ప వాస్తవంగా దాంట్లో లేదు. ఇదే విషయం ఖురాన్ కూడా చెప్తోంది అనే విషయాన్ని చాలా శ్లోకాలు ఆయన ప్రస్తావించడం జరిగింది. అవి చెప్పడానికి మనకి ఇక్కడ సమయం లేదు. ఇక అదేవిధంగా దేవుడు అనేవాడు మీరు ఎలా గుర్తించాలి, దేవుడు ఎలా ఉంటాడు అని గుర్తించే విషయానికి సంబంధించి కూడా స్వామీజీ చాలా గుణాలు అందులో ప్రస్తావించారు. ఉదాహరణకి దేవుడు అని పిలువబడేవాడు జన్మరహితుడై ఉండాలి, అలాగే మరణం కానీ నాశనం కానీ లేనివారై ఉండాలి, అలాగే ఆయన కనబడని వారై ఉండాలి, సర్వశక్తిమంతుడై ఉండాలి, అన్ని బలహీనతలకి అతీతుడై ఉండాలి. ఈ విషయాలన్నీ కూడా దేవుడు అని పిలువబడేవాడు కలిగి ఉండాలి అని చాలా స్పష్టంగా ప్రస్తావించడం జరిగింది. కనుక మహాశైలారా, దివ్య ఖురాన్ ఇచ్చేటువంటి మొట్టమొదటి బోధ, మౌలికమైనటువంటి బోధన ఏమిటంటే మానవులారా మిమ్మల్ని మీకు పూర్వం వారిని సృష్టించిన మీ ఏకైక ప్రభువునే మీరు ఆరాధించండి. దీని ద్వారానే మిమ్మల్ని మీరు రక్షించుకునే అవకాశం ఉంది. ఆయన మీ కొరకు భూమిని పాన్పుగా చేసిన వాడు, ఆకాశాన్ని కప్పుగా చేసిన వాడు, మేఘాల నుంచి వర్షాన్ని కురిపించి తద్వారా అన్ని రకాల పంటలు పండే ఏర్పాటు చేసిన వాడు ఆయనే. ఇది మీకు తెలిసినప్పుడు ఆయనకు సహవర్తులుగా మీరు మరెవరిని కూడా నిలబెట్టకండి. ఈ విధంగా ఖురాన్ ఏమంటుందంటే మానవులకు సృష్టికర్త అయిన దైవాన్ని పరిచయం చేస్తుంది. మానవుల కోసం ఈ సమస్తాన్ని కల్పించినటువంటి ఆ సర్వేశ్వరుడైనటువంటి దైవాన్ని ఖురాన్ గ్రంథం పరిచయం చేస్తుంది తప్ప ఒక కొత్త దైవాన్ని ఇది పరిచయం చేయదు. ఇక రెండవది, ఈ గ్రంథం పరిచయం చేసేటువంటి రెండో విషయం ఏమిటంటే దేవుడు ముందు మనిషి దేవుణ్ణి ముందుగా తెలుసుకోవాలి. ఆయన ఆదేశానుసారంగా జీవితం గడిపే ప్రయత్నం చేయాలి. ఆయన ముందు తప్ప మరి ఎవరి ముందు శిరస్సు ఉంచకూడదు. ఆయనకు తప్ప మనిషి ఎవరికీ భయపడకూడదు. ఆయన యందు విశ్వాసం తప్ప మరి ఎవరి యందు విశ్వాసం ఉంచకూడదు. పూజలు, పురస్కారాలు, వినతులు, విన్నపాలు, మొక్కుబడులు, చెల్లింపులు అన్నీ కూడా కేవలం ఆయనకు మాత్రమే చెల్లించుకోవాలి. ఈ మహనీయులు, మహాపురుషులు ఎవరైతే ఉన్నారో వీరందరినీ గౌరవించాలి, ఆదరించాలి, అభిమానించాలి, ప్రేమించాలి, వెంబడించాలి, కానీ ఆరాధించరాదు. ఎందుకంటే ఆరాధనకి, పూజకి, పురస్కారాలకి, వినతులకి, విన్నపాలకి, మొక్కుబడులకి, చెల్లింపులకి కేవలం ఒక్క దేవుడే అర్హుడు. ఆయన్నే మనిషి అర్జించాలి, ఆయన ముందే శిరస్సు ఉంచాలి. ఇది ఖురాన్ చెప్పేటువంటి మొట్టమొదటి బోధన. ఇది సహేతుకమా అండి? సమంజసమైందా కాదా? ఇది స్వాభావికమైందా కాదా? ఇది సహజమైందా కాదా అని ఒక ప్రశ్న వేస్తే నేను చిన్న ఉపమానం ఇచ్చి ముందుకు వెళ్ళిపోతాను. ఒక నిమ్మ చెట్టుకి జాంకాయలు కాశాయి. అది సహజమా అంటే అసహజమా? అసహజం. నిమ్మ చెట్టుకి నిమ్మకాయలే కాశాయి, అది సహజం. ఖురాన్ చెప్పే బోధ గురించి మనం చూస్తే ఒక మనిషి తనను పుట్టించినటువంటి సృష్టికర్తను వదిలి తనను పుట్టించే విషయంలో సంబంధమే లేనటువంటి వాటిని ఆరాధిస్తున్నాడు అనుకోండి, అది సహజమా అసహజమా? అది అసహజం. మనిషి తనను పుట్టించిన వాడిని ఆరాధిస్తున్నాడు అనుకోండి, అది సహజం. ఇప్పుడు ఖురాన్ గ్రంథం చెప్పే బోధ సహజమైన బోధ. ఓ మనిషి, నిన్ను పుట్టించిన వాడిని, నీ పూర్వీకుల్ని పుట్టించిన వాడిని, నీ కోసం విశ్వమంతటినీ కల్పించిన వాడిని, నీ కోసం ఆహారాన్ని కల్పించిన వాడిని, నీ కోసం వర్షాన్ని కురిపించేవాడిని, నీ కోసం ఈ భూమిని పానుపుగా చేసిన వాడిని, నీ కోసం సమస్త వనరుల్ని కూడా చక్కగా నీకు సమకూర్చిన వాడిని నువ్వు ఆరాధించాలి. ఇది నీ బాధ్యత, దేవుని యొక్క హక్కు అంటుంది. ఇది కొత్త బోధ ఎందుకైంది? ఈ బోధ. ఇక రెండవది ఏంటంటే ఖురాన్ అనేది, ఓ మనిషి, నీకు ఇవ్వబడినటువంటి జీవిత కాలం ఏదైతే ఉందో 60, 70, 80 ఏదైనా అనుకో, ఇది ఒక పరీక్షా ఘడియ. ఈ పరీక్షా కాలంలో నువ్వు చేసే ప్రతి పని కూడా ఏమవుతోంది? పరీక్షించబడుతోంది, అది లిఖించబడుతోంది.
మరి నీ జీవితం తెగిన గాలిపటమో లేక తెరచాపలేనటువంటి నావో కాదు. నీ జీవితానికి ఒక మార్గదర్శకత్వం గ్రంథం ఉంది. దాని ప్రకారం నువ్వు జీవితం గడపాలి అని తెలియజేస్తూ ఏమంటుందంటే, ఒకవేళ నీ మనోకాంక్షలకు నువ్వు దాసుడవై నీ ఇష్టానుసారంగా నీవు జీవితం గడిపినట్లయితే ప్రపంచంలో నీ జీవితం ఎలాగైనా వెళ్ళిపోవచ్చు. కానీ నువ్వు పట్టుబడేటువంటి ఒక రోజు ఉంది. ఆ రోజున నువ్వు 60-70 సంవత్సరాలు ఏదైతే జీవితం గడిపావో దాని యొక్క వివరాలు ప్రతి మిల్లీ మైక్రో సెకండ్తో సహా దేవుడి ముందు చెప్పాల్సి ఉంటుంది. ఆ చెప్పబడేటువంటి రోజుని ప్రళయ దినం అని చెప్పి భగవద్గీత కూడా అంటుంది. భగవద్గీత శాస్త్రంలో 7వ అధ్యాయంలోనే 9వ శ్లోకంలో అంటాడు, కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం అంటాడు. కల్పక్షయం అంటే ప్రళయం అన్నమాట. ఆ రోజున ఏమవుతుంది? విసృజామ్యహం, మానవులందరినీ కూడా దేవుడు మళ్ళీ ఏం చేస్తాడట? విసృజామ్యహం, తిరిగి సృష్టిస్తాడు అని చెప్పడం జరిగింది. అక్కడ నువ్వు దైవ సమక్షంలో నిలబడతావు. ఈ విషయాన్ని ఖియామత్ అని ఖురాన్ అంటుంది. ఖియామత్, ఆ రోజున నువ్వు అక్కడ నిలబడతావు. నువ్వు చేసిన ప్రతి పనికి నువ్వు అక్కడ దైవానికి సమాధానం చెప్పాలి అంటారు. అక్కడ జరిగే పర్యవసానం గురించి ఖురాన్ ఎంత చక్కగా వివరిస్తుందంటే, మనిషి ప్రపంచంలో అవినీతికి పాల్పడి వ్యభిచారం చేసి మద్యం సేవించి లేక ఇతరుల్ని మోసం చేసి తల్లిదండ్రుల్ని హింసించి లేక ఇతరితర చెడులన్నీ చేసి కూడా ప్రపంచిక న్యాయస్థానం నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. తాను మాత్రం చాలా పరిశుద్ధుణ్ణి పవిత్రుణ్ణి అని ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తాడు. బొంకే ప్రయత్నం చేస్తాడు. మంచి ఏమంటారు, మంచి ఇంటలెక్చువల్స్ అయినటువంటి మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి అడ్వకేట్స్ని పెట్టించుకుని బయటకు వచ్చే ప్రయత్నం కూడా చేస్తాడు. కానీ తస్మాత్ జాగ్రత్త, ఆ రోజున దైవ సమక్షంలో నువ్వు నిలబడినప్పుడు నీకు ఎవరు కూడా సహకారం చేయరు. నీ సమాధానం నువ్వు చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆ చెప్పుకునే సమయంలో కూడా ప్రపంచంలో నువ్వు బొంకినట్టుగా దైవ సమక్షంలో బొంకే ప్రయత్నం చేస్తావేమో, జాగ్రత్త. ఆ రోజు నీ నోటికి సీలు వేయబడుతుంది. నీ కళ్ళు మాట్లాడటం ప్రారంభిస్తాయి, నీ చెవులు మాట్లాడటం ప్రారంభిస్తాయి, నీ శరీరంలో అన్ని అవయవాలు కూడా మాట్లాడటం ప్రారంభిస్తాయి. ఓ దైవమా, వీడేదో పుణ్యపురుషుడుగాను చాలా మంచి వ్యక్తిగాను నీ ముందు అభివ్యక్తీకరించుకుంటున్నాడేమో, కానీ వీడు చేతులు అంటాయి నా ద్వారా ఎప్పుడు చెడ్డ పనులే చేయించాడు. కళ్ళు అంటాయి, ఓ దైవమా, నన్ను అశ్లీలాన్ని నగ్నత్వాన్ని నా ద్వారా చూపించాడు, కానీ నీ యొక్క ధర్మాన్ని నీ యొక్క బోధల్ని నాకు చూపించే పాపాన్ని వీడు పోలేదు. ఓ దైవమా, ఈ శరీరాన్ని చెడు వైపులకే తీసుకెళ్లాడు తప్ప దీన్ని మంచి వైపులకు తీసుకెళ్లేదని శరీరం సాక్షిస్తోంది అని ఖురాన్ గ్రంథం చాలా స్పష్టంగా అంటుంది. ఇంకా ఏం చెప్పబడింది అంటే, వాడి కర్మల పత్రం వాళ్ళ చేతులకు ఇవ్వబడతాయని ఖురాన్ అంటుంది. కర్మల పత్రం చేతులకు ఇవ్వబడటం అంటే మనం ఇప్పటి భాషలో తెలుసుకోవాలంటే ప్రతి మనిషి యొక్క జీవితపు మెమొరీ చిప్ చేతికి ఇవ్వబడుతుంది అనమాట అండి. 60 GB 32 GB మనం పెట్టుకుంటున్నాం కదా, అలా 60 సంవత్సరాలకి ఎంత జీబీ కార్డు అవుతుందో ఆ మైక్రో చిప్ అయితే మన చేతికి ఇవ్వబడుతుంది. ఆ చేతిలోకి వీడు ఆ చిప్ తీసుకోగానే 70 mm స్క్రీన్లో వీడి జీవితం యొక్క భోగట్ట అక్కడ కనబడటం మొదలవుతుంది స్క్రీన్ మీద. అది ఎలా కనబడుతుందంటే, వీడు చీకట్లో చేసింది, వెలుగులో చేసింది, ఒంటరిగా చేసింది, ఇవన్నీ కూడా కళ్ళ ముందు ప్రత్యక్షం అవగానే ఖురాన్ గ్రంథం చాలా స్పష్టంగా అంటుంది, ఆ రోజున తిరస్కారులు, దైవాన్ని ధిక్కరించిన వారు, తలబిరుసుతనం కలిగి జీవితం గడిపిన వారు, దైవం యొక్క ఆదేశాలకు వ్యతిరేకంగా పయనించిన వారు, నైతికంగా దిగజారిపోయిన వారు, వీరు ఎలా ఉంటారంటే తమ జీవితం యొక్క భోగట్ట కళ్ళ ముందు కనబడడం మొదలయ్యేటప్పటికీ టెన్షన్తో నిలబడి ఉంటారంటుంది ఖురాన్. వాళ్ళు ఆశ్చర్యపోతారు, నోరెళ్ళబెట్టేస్తారు, గుటకలు వేస్తూ నిలబడిపోతారు. చివరికి వారు ఆ టెన్షన్లో వాళ్ళు గోళ్లు కొరుక్కుంటూ ఉంటారు. ఏం జరుగుతుందబ్బా, నా పరిస్థితి ఏంటబ్బా అని. ఆ గోళ్లు కొరుక్కున్నప్పుడు ఆ చర్మాన్ని కూడా వాళ్ళు కొరుక్కుంటారు, రక్తం కారుతూ ఉంటుంది, కానీ ఆ స్పృహ కూడా వాళ్ళకి ఉండదు అటు. తస్మాత్ జాగ్రత్త, అసలు తప్పించుకునేటువంటి పరిస్థితి కూడా లేనటువంటి ఆ రోజు రాకముందే ఓ మనిషి నీ జీవితాన్ని విలువైనదిగా గుర్తించు, ఈ జీవితాన్ని సార్థకం చేసుకో అని ఖురాన్ గ్రంథం బోధిస్తుంది. అంటే సెన్స్ ఆఫ్ అకౌంటబిలిటీ, జవాబుదారీ భావన. ఈ అకౌంటబిలిటీ అనేటువంటిది ఉంటే మనిషి మనిషిగా మారుతాడు, మనిషి మహనీయుడిగా మారుతాడు. ఈ అకౌంటబిలిటీ, జవాబుదారీ భావన మనిషిలో లేకపోతే మనిషి నైతికంగా దివాలా కోరుతనానికి గురైపోతాడు. ఈ విషయాన్ని ఖురాన్ చెప్తుంది. ఇది మహాశయులారా సింపుల్గా ఖురాన్ బోధించేటువంటి మౌలికమైన బోధన. ఇప్పుడు మనం ఈ సొసైటీపై దీన్ని అప్లై చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఒకటి, దేవుడు ఒక్కడే,
రెండవది ఆ దేవుడు అన్ని చూస్తున్నాడు, అన్ని వింటున్నాడు. మూడవది దేవుడికి నువ్వు సమాధానం చెప్పుకోవాలి. నాలుగవది నువ్వు సత్కార్యాలు చేస్తే శాశ్వతమైన జీవితం, నువ్వు దుష్కార్యాలు చేస్తే శాశ్వతమైనటువంటి నరకం. ఇవి ఖురాన్ చెప్పేటువంటి బోధన. ఇప్పుడు మనం ఖురాన్ అవతరించే సమయానికి ప్రపంచం ఎలా ఉంది, ప్రపంచ పరిస్థితులు ఎలా ఉన్నాయి, స్వయంగా అరబ్ దేశంలో సర్వసృష్టికర్త అయినటువంటి దైవం ఖురాన్ గ్రంథాన్ని అవతరింపజేసే సమయానికి అరబ్ సమాజం ఎలా ఉంది అది మనం చూడాలి. ప్రపంచ పరిస్థితులు మనం చూసినట్లయితే ఇటు రోమ్లో, ఇటు గ్రీక్లో, అంటే ఏథెన్స్ నగరం ఏదైతే చెప్తాం అందులో, ఇటు ఇరాన్లో, ఇంకా ఇటు భారతదేశంలో, ఇంకా మొత్తం ప్రపంచం నలుమూలలా కూడా మంచి నాగరికత కలిగినటువంటి దేశాలుగా విలసిల్లేటువంటి దేశాల్లో కూడా అజ్ఞానమైనటువంటి అంధకారం ఆలవాలం అయిపోయినటువంటి సొసైటీ ఉంది. అక్కడ దైవాన్ని వదిలి దైవేతర శక్తుల్ని ఆరాధించడం, రెండవది స్త్రీని స్త్రీగా కాదు కదా కనీసం మనిషిగా కూడా చూడకపోవడం, స్త్రీని ఒక బానిసగా చూసేటువంటి పరిస్థితి, చివరికి మనుషుల్ని, తోటి మనుషుల్ని బానిసలుగా చేసుకుని వారి చేత వెట్టి చాకరీ చేయించుకునేటువంటి పరిస్థితి, చివరికి ఇటు రోమ్లో, ఇటు గ్రీక్లో, ఏథెన్స్లో మనం చూసినట్లయితే మనం చూస్తాం గ్లాడియేటర్స్ అని చెప్పి సినిమాలు కూడా వస్తుంటాయి. అందులో ఈ బలమైనటువంటి క్రూర మృగాల ముందు మనుషుల్ని వేసి ఆ క్రూర మృగాలు వాళ్ళని చీల్చి చెండాడి తింటూ ఉంటే చప్పట్లు కొడుతూ ఆనందపడేటువంటి ఒక రాక్షస ప్రవృత్తి అక్కడ చూస్తాం. అలాగే ఇద్దరు వ్యక్తులకి కత్తులు ఇచ్చి ఎవరు చేస్తారా అని చెప్పి చూస్తూ నిలబడి ఎవరో ఒకరు చచ్చిన తర్వాత ఆ గెలిచిన వాడిని కూడా చంపి సంతృప్తి చెందడం, సంతోషపడడం, ఇలాంటి నాగరికత జరిగినటువంటి పరిస్థితి. అంటరానితనం, అలాగే స్త్రీని తీసుకెళ్లి చితి మీద పెట్టడం అనేటువంటి విషయం మన భారతదేశంలో మనం చూస్తాం. మరోవైపు మద్యం, జూదం, ఒక రకమైనటువంటి అజ్ఞానపూరితమైన సమాజం ప్రపంచం యావత్తు కూడా ఉంది. వివరాల్లోకి వెళ్ళే అవకాశం మనకు లేదు. మరోవైపు ఖురాన్ అవతరించినటువంటి అరబ్ సమాజం ఎలా ఉందంటే 5 విషయాలు నేను ప్రస్తావిస్తాను. ఒకటి, అరబ్ సమాజం గురించి అలెగ్జాండర్ ద గ్రేట్ ఏమంటాడంటే ప్రపంచాన్ని జయించుకుంటూ అరబ్ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి అరబ్ సమాజాన్ని పరిశీలించిన తర్వాత తన కమాండర్స్కి ఆదేశాలు ఇస్తున్నాడు. ఏమంటున్నాడంటే ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోదాం, వీళ్ళ మానాన్ని వీళ్ళు వదిలేయండి అంటున్నాడు. ఏమండి మీరు ప్రపంచ విజేతగా పేరు ఉండాలనుకుంటున్నారు కదా, అరబ్ని ఎందుకు వదిలేయడం, దీన్ని కూడా జయించేద్దాం కదా అన్నారు. అయితే ఆ కమాండర్స్కి అలెగ్జాండర్ చెప్పినటువంటి మాటలు ఇప్పటికి కూడా లిఖితమై ఉన్నాయి. అలెగ్జాండర్ ఏమంటున్నాడంటే అజ్ఞానులు, మూర్ఖులు అయినటువంటి వీళ్ళని జయించి అలెగ్జాండర్ మూర్ఖుల్ని, అజ్ఞానులు కూడా వదిలిపెట్టలేదు అనే అపఖ్యాతి చరిత్రలో నాకు వద్దు, కాబట్టి వీళ్ళ మేళాలు వీళ్ళు వదిలేయండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అంత అజ్ఞానంలో అరబ్ సమాజం ఉండేది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏమిటంటే స్త్రీకి విలువ లేదు సరికదా, ఆడపిల్ల పుడితే సజీవంగా పూడ్చిపెట్టే పరిస్థితి అక్కడ ఉంది. కొంచెం టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత ఇప్పుడు అలాగే పూడ్చిపెడుతున్నాం మనం, దౌర్భాగ్యం. అప్పుడు ఎలా ఉండేదంటే అంత కర్కసులు ఉండేవారంటే లోపల డెలివరీ జరిగేది, ఆ స్త్రీమూర్తి ప్రసవ వేదన అనుభవిస్తూ బిడ్డని కనగానే ఆ మంత్రగత్తె బయటకు వచ్చి బాబు మీకు ఆడపిల్ల పుట్టింది అనగానే ఈ తండ్రి యొక్క ముఖంలో కవళికలు మారిపోయాయి. వెంటనే ఏం చేసేవాడంటే నిర్దాక్షిణ్యంగా ఆ బిడ్డని తీసుకొచ్చి గొయ్యి తీసి ఆ గోతులో కప్పెట్టేసేవాడు. కొంతమంది దుర్మార్గులు అంతసేపు కూడా వేసి ఉండేవారు కాదు, బయట కొన్ని గోధుమ గింజలు చేతిలో పెట్టుకుని కూర్చునేవారు. ఆడపిల్ల పుట్టగానే ఆ మొదటి ఏడుపు కూడా బయటకు రాకుండానే ఆమె గొంతులో ఆ గోధుమ గింజలు వేసి అక్కడే ఆమెను చంపేసేవారు. మరికొంతమంది దుర్మార్గులు ఒక టబ్బులో నీళ్లు పెట్టుకుని కూర్చునేవారు. ఆడపిల్ల పుట్టగానే ఆ తొలి ఏడుపు బయటకు రాకుండానే ఆ పిల్లలు తీసుకెళ్లి ఆ నీటిలో ముంచి చంపేసేవారు. ఇంత దారుణంగా ఆడపిల్లల యొక్క హననం అక్కడ జరిగేది. మద్యం అంటారా, మద్యం ఏరులే ప్రవహించేది. ఎవరి ఇంటిలో పాతదైనటువంటి మద్యం ఉంటుందో ఆ ఇల్లు గౌరవప్రదమైనటువంటి ఇల్లుగా ప్రస్తావించబడేది. బాబు ఎండను పడి వచ్చారు, కాస్త మజ్జి చొక్క తాగండి అంటాం ఇప్పుడు మనం. కానీ అక్కడ మీరు ఎండను పడి వచ్చారు, మా దగ్గర పాత మద్యం ఉంది తాగండి, సారాయి ఉంది తాగండి అని జనం ఇచ్చేవారు. ముఖం కూడా పొద్దున్న లేస్తే సారాయితో కడుక్కునే ప్రభుత్వాలు ఉన్నారంటే మద్యం ఎలా ఉండేదో చూడండి పరిస్థితి. ఇంకా వడ్డీ చక్రవడ్డీ, బారు వడ్డీ అని చెప్పి 100కి 15 రూపాయలు, 20 రూపాయల నుంచి 50 రూపాయల వరకు వడ్డీ ఇప్పుడు ఎలాగైతే
వేస్తూ బీద సాధలు మధ్యతరగతి కుటుంబీకుల యొక్క నడ్డి ఎలాగైతే విరచడం జరుగుతుందో, జలగల్ల రక్తం పెంచడం జరుగుతుందో అదే పరిస్థితి అక్కడ కూడా ఉండేది. ఇంకొక వైపు జాతి తెగల మధ్య వైరాలు ఎలాగుండేవంటే, ఒక ఇంటి మేకపిల్ల మరో ఇంటి ఆవరణలోకి వెళ్తే ఆ మేకపిల్ల వంక మీద కుటుంబాలు వంశాలు తెగ నరుపుకొని చచ్చేవారు. ఎంత దారుణంగా అంటే తండ్రి వీలునామా రాసేవాడు సంతానానికి. ఆ వీలునామాలో ఏం రాసేవాడంటే, బాబు నీకు ఆ ఇల్లు నీది, ఆ పొలం నీది అని రాస్తారు కదా తండ్రులు వీలునామా. కానీ అక్కడ వీలునామా ఏం రాసేవాడంటే, ఫలానా వంశమోడు ఫలానా కుటుంబమోడు నాకు శత్రువు, నేను చచ్చిపోయినా సరే నా శత్రుత్వం చావకూడదు, నువ్వు ఆ వంశంలోని ఎంతమంది తలకాయలు నరిగితే ఎంతమందిని చంపితే నా ఆత్మకు అంత శాంతి చేకూరుతుంది అని రాసేవాడు వీలునామా. ఇంకా మనుషుల్ని కొనడం అమ్మడం జరిగేది. ఎలాగైతే ఎక్కువ పాలు ఇచ్చేటువంటి గేదెకు ఒక రేటు, తక్కువ పాలు ఇచ్చేటువంటి గేదెకు ఒక రేటు మనం పెడతామో, అలాగే మనుషులు బలమైనటువంటి మనుషుల్ని బలంగా ఉన్నవాడికి ఒక రేటు, బలహీనుడైన వాడికి ఒక రేటు, ఆ విధంగా మనుషుల్ని బానిసలుగా చేసుకుని వాళ్ళ చేత వెట్టి చాకరీ చేయించేటువంటి పరిస్థితి అక్కడ ఉండేది. మరోవైపు ఈ కాబా అనేటువంటి మక్కాలో ఆ గృహం ఏదైతే ఉందో దాని చుట్టూ అనేకమైనటువంటి విగ్రహాలుండి ప్రజలు నగ్నంగా వాటి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ వాళ్ళు ఆనందం అనుభవించేటువంటి పరిస్థితి అక్కడ ఉండేది. ఈ విధంగా ఒక అజ్ఞానభూయిష్టమైనటువంటి సమాజం. ఆ సమాజంలో సృష్టికర్త అయినటువంటి దైవం మొహమ్మద్ అనేటువంటి ఒక పవిత్రుడు పరిశుద్ధుడైనటువంటి వ్యక్తిపై, ఆయన హృదయ ఫలకంపై ఈ ఖురాన్ గ్రంథాన్ని అవతరింపజేయడం మొదలుపెట్టారు. ఈ గ్రంథం అవతరించడం ప్రారంభించిన తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అప్పటి వరకు ప్రజలందరికీ ఒక సాధారణ ఒక మంచి వ్యక్తి, సత్యసంధుడు, నిజాయితీపరుడైనటువంటి వ్యక్తి. కానీ ఆయన ఈ సందేశం ఇవ్వడం ప్రారంభించిన తర్వాత ప్రజల్లో వచ్చినటువంటి మార్పును మనం చూస్తే ఒక అత్యద్భుతమైనటువంటి మార్పు అక్కడ మనకు కనబడుతుంది. నేడు కూడా మనం చూస్తున్నాం. నేడు మహిళలకు సంబంధించి మన దేశానికి స్వాతంత్రం వచ్చి 66 సంవత్సరాల పైన అయింది. ఈ 60 సంవత్సరాల్లో ఆకాశంలో సగం అవకాశాల్లో సగం అని మహిళల గురించి ప్రస్తావించడం జరుగుతుంది. వాళ్ళ యొక్క మహిళా హక్కులకు సంబంధించిన బిల్లు ఇప్పటికి కూడా పార్లమెంట్లో చదవబడుతూ ఉంది, కానీ దానికి మోక్షం లేదు. చాలా మంది అంటుంటారు, ప్రతిపక్షం వాళ్ళు మేము వచ్చి బిల్లు పాస్ చేస్తామంటారు, వాళ్ళు వచ్చి కూడా అదే పని చేస్తారు. ఈ విధంగా మహిళా మణులకు ఏదైతే సమాన అవకాశాలు అని మనం ప్రస్తావిస్తామో ఆ అవకాశాలు 66 సంవత్సరాలు గడిచిపోయిన మన దేశంలో మహిళలకు లభించే పరిస్థితి లేదు. ఇంకా స్త్రీ స్వేచ్ఛ అనేటువంటి నినాదం ఆకాశాన్ని అంటింది, కానీ స్త్రీకి నిజమైనటువంటి స్వేచ్ఛ లభించిందా అంటే లభించిన పరిస్థితి ఈరోజు మనం చూడడం లేదు. మహిళలపై లైంగికపరమైనటువంటి దాడులు, స్త్రీ తల్లిగా కూడా క్షేమంగా లేదు, భార్యగా కూడా క్షేమంగా లేదు, సోదరిగా కూడా క్షేమంగా లేదు. చివరికి ఆమె సొసైటీలో ఒక మహిళగా ఆమె క్షేమంగా ఉందంటే ఆమె ఆ విధంగా కూడా సౌఖ్యంగా లేదు. ఈ విధంగా స్త్రీ పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. డేటా కూడా నా దగ్గర ఉంది. మహిళలపై జరిగే దౌర్జన్యాలు, అరాచకాలకు సంబంధించి ఎన్నో అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇంకా అమ్మాయి పుడితే చంపడం అనేటువంటి పరిస్థితి, అప్పుడు పుడితే చంపేసేవారు, కానీ ఇప్పుడు పుట్టకుండానే కడుపులో స్కానింగ్ పేరుతో చూస్తున్నారు. అది అమ్మాయి జెండర్ అయినట్లయితే, ఫిమేల్ జెండర్ అయినట్లయితే కడుపులోనే సమాధి చేయడం జరుగుతోంది. కాబట్టి భారతదేశ వ్యాప్తంగా అమ్మాయిల సంఖ్య ఎంత తగ్గిపోయింది అంటే ఇప్పుడు ఉన్నటువంటి లెక్కల ప్రకారంగా ప్రతి 1000 మంది మగవాళ్ళకి 922 మంది మాత్రమే ఈరోజు స్త్రీలు ఉన్నారు భారతదేశంలో. ఈ విధమైనటువంటి దౌర్భాగ్యం రాజస్థాన్లో చాలా ఎక్కువగా ఉంది, మన రాష్ట్రంలోనూ కూడా ఉంది. ఇదంతా కూడా మన దగ్గర లెక్కల్లో డేటా చాలా క్లియర్గా ఉంది. మరోవైపు అశ్లీలం, నగ్నత్వం, వ్యభిచారం, విశృంఖలత్వం, మద్యం, జూదం ఇలాంటివి ఏ విధంగా పెరిగిపోయాయి ఈరోజు సొసైటీలో మనం చూస్తాం. సోదరుడు నాకంటే ముందు ముజాహిద్ గారు ప్రసంగం చేస్తూ చాలా విషయాలు మీ ముందు ప్రస్తావించారు. ఎంత దారుణమైన స్థితి ఈరోజు ఉందంటే, ఒక మారుమూల ప్రాంతంలో మంచినీళ్ళు దొరకవు, కానీ అక్కడ మద్యం దొరుకుతుంది. మంచినీళ్ళ కోసం నా సోదరీమణులు బిందులు పట్టుకుని కొన్ని కిలోమీటర్ల దూరం వెళ్ళి అక్కడ ఏవైతే ఆ గోతులు ఉంటాయో అందులో నీళ్లు వచ్చే వరకు, ఓట ఊరే వరకు నిలబడి ఆ ఓట ఊరినటువంటి నీళ్లని ఆ బిందెల్లో పట్టుకుని పాప ఎంతో కష్టపడి వాళ్ళ ఇళ్ళకి నీళ్లు తీసుకొస్తారు. కానీ ఈలోగానే భర్త గారు చేతిలో బాటిల్ పట్టుకుని కూర్చుని ఉంటాడు మద్యం. దారుణమైన పరిస్థితి. ఇంకా
మహిళల హక్కులు ఏ విధంగా కాలరాయబడుతున్నాయి, యువత ఏ విధంగా పెడత్రోవబడుతోంది, ఈ విషయాల డేటా కనుక మనం చూసినట్లయితే చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఈరోజు సొసైటీలో ఉంది. మహిళలకు సంబంధించి నేను ప్రత్యేకంగా చెప్పదలిచాను. నా సోదరిమణులు కూడా చాలా మంది పక్కన చాలా పెద్ద సంఖ్యలో వచ్చి కూర్చుని ఉన్నారు. మరి మహిళలకు సంబంధించి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తే మహిళలపై 3 రకాలుగా దౌర్జన్యాలు ఈరోజు జరుగుతున్నాయి. ఒకటి స్త్రీ స్వేచ్ఛ, ఆమె స్వేచ్ఛాజీవి, ఆమెకు స్వేచ్ఛ లభించాలి అనేటువంటి నినాదం జరుగుతోంది. కానీ స్వేచ్ఛ ఎటువైపు స్వేచ్ఛ జరుగుతుంది అని చూసినట్లయితే ఆడవాళ్లకు అవసరం లేనటువంటి వస్తువులు, మగవాళ్లకు మాత్రమే పనికొచ్చేటువంటి వస్తువులకు కూడా నా సోదరిమణులు నీ స్త్రీలని నగ్నంగానో అర్ధనగ్నంగానో చూపించి దాన్ని అడ్వర్టైజ్మెంట్ చూపించి ఆ వస్తువుని అమ్మకానికి పెట్టేటువంటి పరిస్థితి మనం చూస్తాం. మీరు టీవీల్లో మీరు చూస్తూ ఉంటారు. అసలు ఆడవాళ్ళకి అవసరం ఉండవు వస్తువులు, కానీ వారిని అర్ధనగ్నంగా చూపిస్తేనే కానీ ఆ వస్తువు కొనరు. కాబట్టి స్త్రీలని ఆ విధంగా ఒక విధంగా చెప్పాలంటే స్త్రీ మగవాడికి సౌఖ్యాన్ని, ఆనందాన్ని, ఎంటర్టైన్ చేసేటువంటి ఒక వస్తువుగా మనే చూడబడుతుంది తప్ప స్త్రీని స్త్రీగా చూసేటువంటి పరిస్థితి సొసైటీలో లేదు అని మనం చెప్పొచ్చు. రెండో వైపు ఈ గ్లోబలైజేషన్ పుణ్యమా అని ఎలాంటి పరిస్థితి అయిపోయిందంటే స్త్రీ పురుషులు ఇద్దరు కూడా సంపాదించాలి అని వాళ్ళు పరుగులు తీసేటువంటి చందంలో స్త్రీకి తన సహజమైనటువంటి బాధ్యత నుంచి కూడా దూరం చేయడం జరుగుతుంది. అమెరికాలో, బ్రిటన్లో, ఇంకా న్యూజిలాండ్లో, పాశ్చాత్య దేశాల్లో పిల్లలు ఒక టీనేజ్లో ఉన్నటువంటి పిల్లలు గన్ తీసుకొచ్చి టీచర్ని కాల్చేశారని, గన్ తీసుకొచ్చి తోటి పిల్లల్ని షూట్ చేస్తారని, లేక తల్లిదండ్రులనే షూట్ చేస్తారని మన పేపర్లో న్యూస్లో చదువుతుంటాం. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? దీని వెనుక కారణం ఏంటి అంటే ప్రధాన కారణం ఏమిటి అంటే ఆ పిల్లలకి సమాజంపై, తల్లిదండ్రులపై ఒక రకమైనటువంటి పగ, కసి బయలుదేరింది. కారణం ఏమిటి అంటే కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమైపోయింది. వైవాహిక బంధం ఏదైతే ఉందో అది తూట్లు పడింది. వైవాహిక బంధం ద్వారా స్త్రీ పురుషులు ఏకమవ్వాలి అనే సిద్ధాంతానికి బూజు పట్టేసింది. డేటింగో లేక లివ్ ఇన్ రిలేషన్షిప్ లేక మరొకటో ఆ పేరుతో ఇద్దరు కలిసి సహజీవనం చేస్తారు. ఎన్ని సంవత్సరాలు వాళ్ళ మధ్య ఎఫెక్షన్ ఉంటుందో అన్నాళ్ళు వాళ్ళు కలిసి ఉంటారు. ఆ తర్వాత ఆ ఎఫెక్షన్ కాస్త మరి రియాక్షన్ వైపుకి వచ్చిన తర్వాత వాళ్ళు అమ్మాయి గారు, ఆవిడ గారు మరో బాయ్ ఫ్రెండ్ని చూసుకుంటుంది, ఈయన గారు మరో గర్ల్ ఫ్రెండ్ని చూసుకుంటారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ తూర్పు పడమరలు అయిపోయేలోగానే ఒకళ్ళు ఇద్దరు పిల్లలు పుట్టుంటారు. కానీ వాళ్ళకి తల్లి ఓడి బిడ్డకు తొలిబడి అనే పాఠం ఎవరు నేర్పే పరిస్థితిలో ఉండరు. కాబట్టి వాళ్ళు ఏ హాస్టల్స్లోనో, ఏ స్కూల్స్లో, ఏ చిల్డ్రన్స్ కేర్ యూనిట్లోనో వాళ్ళు పెరుగుతారు. మరి అలాంటప్పుడు వాళ్ళు ఎలాంటి వాళ్ళుగా తయారవుతారు? మొన్న మధ్య ఒక సంవత్సరం క్రితం బీబీసీలో ఒక న్యూస్ వస్తుంటే కూర్చొని చూస్తున్నాను నేను. ఒక స్త్రీ తన భర్త ఇద్దరు కూర్చొని ఉన్నారు. భర్త గారు బాధపడుతున్నాడు. ఏమని బాధపడుతున్నాడంటే పాశ్చాత్య కుటుంబ వ్యవస్థ గురించి మీ ముందు నేను ప్రస్తావిస్తున్నాను. భర్త గారు ఏం బాధపడుతున్నాడంటే నువ్వు నాకు 11వ భార్యగా దొరికావు, 11వ భార్య అంటే ఆవిడ దొరికావు, నువ్వే ముందు దొరికుంటే నేను 10 మందిని చేసుకునేవాడినే కాదు అంటున్నాడు అని బాధపడిపోతున్నాడు. పడిపోతుంటే ఈయన గారు ఆ బాధపడుతుంటే ఈవిడి భుజాన్ని తట్టి ఏమంటుందంటే నువ్వు బాధపడకు, ఫీల్ అవ్వకు, ఎందుకంటే నువ్వు నాకు 14వ భర్త అంటుంది. అంటే స్త్రీ పురుషుల సంబంధాలు ఎంత దారుణమైన స్థితికి వచ్చేసాయంటే పాశ్చాత్య దేశాల్లో సాలెగూడు కంటే బలహీనమైనటువంటి సంబంధాలు అయిపోయాయి స్త్రీ పురుష సంబంధాలు. చొక్కా తీసి చొక్కా మార్చుకునే విధంగా స్త్రీ పురుషుడిని, పురుషుడు స్త్రీని మార్చుకునే పరిస్థితి ఏర్పడింది పాశ్చాత్య దేశాల్లో. మనం దానికి ఏం దూరంగా ఏమీ లేదు. ఈరోజు సెలబ్రిటీలను చూసి డబ్బున్న వాళ్ళని చూసి మధ్యతరగతి వాళ్ళని చూసి చిన్న పనులు చేసుకునే వాళ్ళు కూడా ప్రభావితులై ఈరోజు కుటుంబ వ్యవస్థ ఎలా కుదేలైపోతుందో మనం చూస్తాం. భారతదేశంలోనే ఎక్కువగా పెండింగ్లో ఉన్నటువంటి కేసులు ఏంటని చెప్పి మన జడ్జి గారిని అడిగితే చెప్తారు, బాబు కుటుంబ కలహాలు అంటాడు ఆయన. భార్య మీద భర్తకు అనుమానం, భర్త మీద భార్యకు అనుమానం, ఇద్దరి మధ్య సఖ్యత లేదు. ఈ విధమైన వ్యవస్థ ఎందుకు వచ్చింది? చివరికి స్త్రీమూర్తిని ఆ మాతృత్వపు మమకారం, సహజమైనటువంటి ఆ ప్రేమ నుంచి కూడా దూరం చేసేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? మీరు ఒక సంవత్సరం క్రితం ఈనాడు పేపర్లో మీరు చూసుంటారు. బెంగళూరులో ఒక మహిళామణి ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్ పనుల్లో లీనమైపోయింది. ఆమె ఆఫీస్ పనుల్లో లీనమైన తర్వాత
ఆ చైల్డ్ కేర్ యూనిట్ నుంచి ఫోన్ వచ్చింది, అమ్మ మీ అబ్బాయిని రోజు తీసుకొచ్చి ఇక్కడ దిగబెట్టేవారు, మీ అబ్బాయిని ఇక్కడ దిగబెట్టకుండానే మీరు ఆఫీస్కి వెళ్ళిపోయారేమో, ఒకసారి మీ అబ్బాయిని ఎందుకు పంపించలేదు అని ఫోన్ వచ్చింది. రాగానే ఆవిడ ఒక్కసారి ఉలిక్కిపడి ఆ అంతస్తు మీద నుంచి కిందకి దిగి వచ్చి ఆ కారు డోర్ తీస్తుంది కదా, తన పిల్లాడు చచ్చిపోయి ఉన్నాడు. స్వయంగా పిల్లాడిని ఆ స్కూల్లో దిగబెట్టడానికి తీసుకొచ్చింది, కానీ తన బాస్ తనకి ఇచ్చినటువంటి డ్యూటీ యొక్క టైం డెడ్ లైన్ ఏదైతే ఉందో, ఆఫీస్ వర్క్ యొక్క డెడ్ లైన్ ఏదైతే ఉందో, ఆ డెడ్ లైన్ అయిపోతుందనేటువంటి టెన్షన్లో తన పేగు తెంచుకొని పుట్టినటువంటి బిడ్డని కూడా కారులో మర్చిపోయింది. ఆ ఏసీ కార్లు లోపల అద్దాలు వేస్తుంటాయి, ఆ బిడ్డకి ఊపిరాడలేదు, చచ్చిపోయాడు. ఈ విధంగా కెరీరిజం అనేటువంటి ఈ పనుల ఒత్తిడి అనేటువంటిది ఏదైతే ఉందో ఆమెని తన సహజమైనటువంటి కార్యరంగం నుంచి కూడా దూరం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ధర్మం ఓకే, ధర్మం ఏమంటుందంటే స్త్రీ పురుషులు ఇద్దరూ కలిసి సంపాదించకపోతే కుటుంబం గడవదు, పిల్లల ఆలనా పాలన సక్రమంగా జరగదు, పిల్లల చదువులు కొనసాగు అంటే ధర్మం దానికి యాక్సెప్ట్ ఇస్తుంది. అమ్మాయి స్త్రీ కూడా సంపాదించడానికి వెళ్ళొచ్చు, మగవాడు సంపాదించు. కానీ మగవాడి చేతి సంపాదన ద్వారా కుటుంబం చాలా సంతోషంగా గడుస్తూ ఉన్నప్పుడు స్త్రీ యొక్క నిజమైన కార్యరంగం ఏదైనా ఉందంటే పిల్లల యొక్క శిక్షణ, తల్లి ఒడి బిడ్డకు తొలిబడి. నేను ఒక ట్రయాంగిల్ మాటికి చెప్తుంటానండి, రఫీక్ గారు ఇది ఎక్కువ చెప్తారు, ఇది చెప్పలేదని కూడా చాలామంది అడుగుతారు. ఈ ట్రయాంగిల్ ఏదైతే కుటుంబ నియంత్రణకి ట్రయాంగిల్ ఉంటుంది కదా, ఆ ట్రయాంగిల్ యొక్క ఇది ఏమిటంటే ఒకవైపు ఐటీ అని పెట్టుకుందాం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఒక మూల. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యొక్క ఎఫెక్ట్ ఏమైందంటే స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ఉద్యోగానికి వెళ్ళడమో సంపాదనకి బయలుదేరడమో జరుగుతుంది. దీని ద్వారా ఏమవుతుందంటే పైన చైల్డ్ కేర్ యూనిట్స్ లేక హాస్టల్స్ అని పెడదాం. వీళ్ళు ఉద్యోగానికి వెళ్ళడం వల్ల పిల్లలు ఎక్కడ జాయిన్ చేశారు, చైల్డ్ కేర్ యూనిట్లో పెట్టి వెళ్ళిపోయారు. మళ్ళీ ఈ మూల మూడో మూల ఉంది కదా త్రికోణంలో, ఆ మూడో మూల ఓల్డ్ ఏజ్ హోమ్స్ అని పెట్టాలి, వృద్ధాశ్రమాలు. ఎందుకంటే ఈ పిల్లల్ని వీళ్ళు చూడలేదు కాబట్టి పిల్లలు వీళ్ళు చూడరు. వీళ్ళు ముసలివాళ్ళు అయిపోయిన తర్వాత పనికిరానటువంటి యంత్రాలని ఏ విధంగా అయితే మనం ఓల్డ్ స్క్రాప్కి పడేస్తామో, పాత ఇనుప సామానికి పడేస్తామో, అలాగే ఈ ముసలి కంపు కొట్టేటువంటి వాళ్ళు ఇంట్లో ఎందుకు పెట్టుకోవడం అని చెప్పి వాళ్ళని తీసుకెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్లో పడేసే పరిస్థితి ఏర్పడింది. మహాశైలారా, ఈ అన్ని ఒకసారి మనం ఆలోచించాలి. సొసైటీలో మనం ఎటువైపు వెళ్తున్నాము, మన కుటుంబాలు ఏ విధంగా విచ్ఛిన్నమైపోతున్నాయి. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మనం చూసేవాళ్ళం, తాతగారు, తండ్రి గారు, మామయ్య గారు, అందరూ కూడా కలిసి ఎంతో ఆహ్లాదంగా ఉండేటువంటి కుటుంబాలు చిన్న చిన్న యూనిట్స్గా అయిపోయాయి. ఎంత యూనిట్స్ అంటే సింగిల్ బెడ్రూమ్ పోర్షను, దాంట్లో భార్యాభర్త, ఇద్దరు ఒకరో పిల్లలు, అంతే. సెల్ఫిష్నెస్ అంటాం చూసారా, ఇది గడుపుతున్నారు. చివరికి ఎంత సెల్ఫిష్నెస్ మనలో వచ్చేసిందంటే మానవతా విలువలు, మానవ సంబంధాలు, ఇంకా దయ, జాలి, కనికరం, ప్రేమ, సహకార దృక్పథం ఇలాంటివన్నీ కూడా అయిపోయాయి. ఒక అపార్ట్మెంట్లో నేను చూశాను, ఆవిడ హాస్పిటల్లో కలిస్తే ఆవిడ అంటుంది, అపార్ట్మెంట్లో ఒక రూమ్లో ఆమె ఉంటుంది, భర్త ఆఫీస్కి వెళ్ళిపోయారు. పాప ఈవిడ లేచి ఏం చేసిందంటే బాత్రూంలోకి వెళ్తే కాలు జారి పడిపోతే ఆ కాలు విరిగిపోయింది, ఆవిడ స్పృహ కోల్పోయింది. గట్టిగా కేకలేసిందట 2-3 సార్లు, కానీ ఎవరు వినలేదు. సాయంత్రం భర్త గారు తిరిగి వచ్చే వరకు కూడా ఆవిడ అక్కడే ఉంది. పక్కింట్లో ఏం జరుగుతుంది, ఎవరిని పట్టించుకునే పరిస్థితి కూడా లేని స్థితిలో మనం ఉన్నాం. మహాశైలారా, ఒకసారి మనం ఆలోచించాలి, యంత్రాలమా మనం మనుషులమా? ఈ విషయాన్ని ఒకసారి ఆలోచించాలి. అలాగే ఈ ఐటీ విప్లవం తర్వాత ఇంటర్నెట్ ద్వారా బాల నేర వ్యవస్థ కూడా పెరుగుతోంది అని చెప్పి ప్రతిరోజు పేపర్లలో, టీవీల్లో, న్యూస్లో మనం చూస్తున్నాం. ఎంత దారుణం అంటే 18 సంవత్సరాల లోపు పిల్లలే 40-30 సంవత్సరాల వాళ్ళు చేయనటువంటి నేరాలు చేస్తున్నారని చెప్పి ఆఖరికి ఇప్పుడు కోర్టు తర్జన పడుతోంది. బాల నేరస్తులుగా ఎంతవరకు ఏజ్ని ప్రకటించాలి, 15 సంవత్సరాలు పెడితే చాలని అందరూ అంటున్నారు. ఇప్పుడు 15 సంవత్సరాల లోపు వాళ్ళనే బాల నేరస్తులుగా ప్రకటించాలి, 15 పైన ఉన్న వాళ్ళని నేరస్తులుగా ప్రకటించి పెద్దవాళ్ళకి ఏ శిక్ష విధిస్తారో ఆ శిక్ష విధించాలి. మహిళలపై లైంగికపరమైన దాడులు మనం చూస్తే ఎన్నో మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ చూడాల్సిన విషయం ఏంటంటే వీటన్నిటికీ పరిష్కారం ఏమిటి? ఈ చెడులు దూరం అవ్వాలి. ఒకవైపు రాజకీయ నాయకుల్లో అవినీతి, అధికారుల్లో అవినీతి, మరోవైపు సామాన్య ప్రజల్లో కూడా చెడులు, ఇవన్నీ కూడా దూరం అవ్వాలంటే ఏం చేయాలి అన్నప్పుడు మరలా మనం అటు తిరిగి వచ్చి దైవ ధర్మాన్ని త్రికరణ శుద్ధితో పాటించాలి. త్రికరణ శుద్ధితో ధర్మాన్ని అనుసరిస్తే తప్పనిసరిగా ఇవన్నీ దూరం అవుతాయని చెప్పి మళ్ళీ ఇట్టే మనం చెప్పగలుగుతాం. ఉదాహరణకి
ధర్మాన్ని ఆచరించడం అంటే ఏమిటి, ధర్మాన్ని ఆచరిస్తే ఎలాంటి సొసైటీ ఏర్పడింది అని చూసినప్పుడు ఈ ఖురాన్ అవతరించడం ప్రారంభమైంది. నేను ఏవైతే 2 బోధనలు చెప్పానో, మీ దేవుడు ఒక్కడే, మీరు ఆయనకి భయపడండి, ఆయన మీరు చేసే ప్రతి పని చూస్తున్నాడు, చీకట్లో ఉన్నా, వెలుగులో ఉన్నా, ఒంటరిగా ఉన్నా, సామూహికంగా ఉన్నా, మీరు చేసే ప్రతి పని కూడా ఆయన గమనిస్తున్నాడు. ఇది ఈ బోధన, ఆయనకి సమాధానం చెప్పాలి, ఆయన శిక్షిస్తాడు, ఆయన బహుకరిస్తాడు అనేటువంటి ఈ బోధనల వెలుగులో ఎలాంటి సొసైటీ స్థాపించబడిందంటే, ఎవరైతే ఆడపిల్లని పుడితే సజీవంగా పూడ్చిపెట్టేసేవాడో వాళ్ళు చేతులెత్తి ఓ సర్వోన్నతమైన దైవమా మాకు ఆడపిల్లలను ప్రసాదించు అని ప్రార్థన చేయడం ప్రారంభించారు. మానవ మహోపకారి ముహమ్మద్ సల్లల్లాహు అన్నారు, ఎవరికైతే 3 ఆడపిల్లలుండి వారికి చక్కటి విద్యాబుద్ధులు నేర్పించి వారికి మంచి వ్యక్తులకు ఇచ్చి వివాహం చేస్తారో వారు స్వర్గానికి అర్హులు, వారు స్వర్గానికి వెళ్తారు అన్నారు. ఇంకా మహాప్రభు క్లాస్ ఏమన్నారంటే, నరకం నుంచి రక్షించడానికి వాళ్ళు అడ్డుతెరగా ఆ అమ్మాయిలు నిలబడతారు అన్నారు. అనగానే అమ్మాయి పుడితే చంపేసేటువంటి వారు అమ్మాయిలు కావాలని దువా చేయడం, ప్రార్థన చేయడం ప్రారంభించారు. ఖురాన్ కూడా వార్నింగ్ ఇచ్చింది. ఏమందంటే, ఆ ప్రళయ దినం రోజున దైవ సమక్షంలో మీరు హాజరై నిలబడే రోజున సజీవంగా పూడ్చిపెట్టబడినటువంటి ఆ అమ్మాయిని దేవుడు అడుగుతున్నాడు, ఓ అమ్మాయి, ఓ బాలిక, నువ్వు ఏ నేరం వల్ల ఈ విధంగా పూడ్చిపెట్టబడ్డావు అని అడుగుతాను అంటున్నాడు దేవుడు. అంటే ఏ నేరం వల్ల నువ్వు పూడ్చిపెట్టబడ్డావు అని దేవుడు ఆ అమ్మాయిని అడిగినప్పుడు ఏ ప్రబుద్ధులైతే ఆ అమ్మాయిని పూడ్చిపెట్టారో వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. భయపడిపోయారు. భయపడిపోవడమే కాకుండా దైవాన్ని ప్రార్థించడం మొదలుపెట్టారు. ఓ దైవమా, మా వల్ల నేరం జరిగింది, మమ్మల్ని క్షమించు అని ప్రార్థించడం మొదలుపెట్టారు. స్త్రీకి ఎలాంటి గౌరవం అక్కడ లభించిందంటే, మహిళా మండలకు ఖురాన్ గ్రంథం ఆస్తిలో హక్కునిచ్చింది. మహిళా సమానత్వం గురించి చాలా మాటలు వస్తుంటాయి. ఆస్తి హక్కుకు సంబంధించి బ్రిటన్లో అయితే 1971లో స్త్రీకి కూడా ఆస్తిలో హక్కు ఉండాలని నిర్ణయించారు. మన భారతదేశంలో, మన రాష్ట్రంలో ఆ క్రెడిట్ దివంగత ఎన్టీ రామారావు గారికి దక్కుతుంది. ఆయన మహిళలకు ఆస్తిలో హక్కు ఉండాలని నిర్ణయించాడు. కానీ 1400 సంవత్సరాలకు పూర్వమే మహిళలకు తన తండ్రి నుంచి, తన యొక్క భర్త నుంచి, తన కుమారుడి నుంచి కూడా ఆస్తిలో వాటా ఉంది అని ఖురాన్ గ్రంథం చాలా స్పష్టంగా నిర్ణయించేసింది. ఇంకా స్త్రీగా గౌరవించేటువంటి స్థితిని ఖురాన్ గ్రంథం ఏమంటుందంటే, ఆశిరుహున్న బిల్ మారూఫ్, మీరు మహిళల పట్ల సక్రమంగా ప్రవర్తించండి, వారి పట్ల చక్కగా ప్రవర్తించండి అనేటువంటి బోధన కూడా ఖురాన్ ప్రస్తావించడం జరిగింది. అలాగే ఖురాన్ గ్రంథం ఏమంటుందంటే, పురుషులకు స్త్రీలపై ఎలాంటి హక్కులు ఉన్నాయో వాస్తవానికి స్త్రీలకు కూడా పురుషులపై అలాంటి హక్కులే ఉన్నాయి. అంటే స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ఒకే రాశికి చెందినవారు అని ప్రస్తావించడం జరిగింది. ఈ విధంగా స్త్రీకి ఒక గొప్పదైనటువంటి స్థానాన్ని ఖురాన్ గ్రంథం కట్టబెట్టడం జరిగింది. దీంట్లో మనం చూస్తే చరిత్రలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, ఆయన తర్వాత ఖలీఫాలుగా వెళ్ళినటువంటి వారి కాలంలో మహిళలపై జరిగినటువంటి దౌర్జన్యాల గురించి చూస్తే జీరో. ఎలాంటి పరిస్థితి ఉండేదంటే, కొన్ని 100 కిలోమీటర్లు ఒక మహిళామణి ఒళ్ళంతా బంగారం ధరించి ప్రయాణం చేస్తూ ఉంటే దారిలో ఏ క్రూర మృగం అయినా అటాక్ చేస్తుందనే భయం తప్ప మానవ మృగాలు అటాక్ చేస్తాయనే భయమే లేదు. అలాంటి ఒక మంచి సొసైటీని ఖురాన్ గ్రంథం యొక్క వెలుగులో అక్కడ స్థాపించడం జరిగింది. ఆ బోధనల వెలుగులో ఆ స్థాపించబడినటువంటి సొసైటీలో మహిళామణి ఎంత సుఖంగా, ఎంత స్వేచ్ఛగా, ఎంత గౌరవంగా, ఎంత సంతోషంగా జీవితం గడిపేదంటే, నా భూతో నా భవిష్యత్తు చరిత్ర దానికి సాక్ష్యంగా నిలుస్తుంది. ఇంకా అక్కడ మద్యానికి సంబంధించి దేవుడు మద్యాన్ని నిషేధించాడు అనేటువంటి ఒక ఆజ్ఞ ఖురాన్ గ్రంథంలో రాగానే, మద్యం సకల పాపాలకు జనని, అంటే మద్యం ద్వారా అన్ని పొరపాట్లు జరుగుతాయి కాబట్టి దీనికి దూరంగా ఉండండి అనేటువంటి దేవుని యొక్క ఒక హెచ్చరిక రాగానే దైవాన్ని నమ్మినటువంటి వాళ్ళు మద్యాన్ని ఎలా మానేయడం మొదలు పెట్టారంటే, మదీనా యొక్క పురవీధుల్లో మద్యం ఏరులే ప్రవహించింది. మద్య నిషేధం చాలా ప్రభుత్వాలు చేశాయి, కానీ నిషేధం నిలబడలేదు. కానీ మద్య నిషేధం 1400 సంవత్సరాలకు పూర్వం ఖురాన్ బోధనల వెలుగులో జరిగింది. ఆ నిషేధం చరిత్రలో చిరస్థాయిగా నిలబడిపోతుంది. ఇంకా మానవ సమానత్వానికి మనం చూసినట్లయితే ఖురాన్ గ్రంథం చాలా స్పష్టంగా ఏముందంటే, మీరందరూ కూడా ఆదం సంతానం, ఒకే తల్లిదండ్రుల సంతానం, మీలో హెచ్చుతగ్గులు లేవు, అంటరాని వాళ్ళు లేరు అని చెప్పింది. అంటే తెల్లవాళ్ళని దేవుడేమో బంగారంతోనూ, నల్లవాళ్ళని దేవుడు మట్టితోనూ, ఒక కమ్యూనిటీ వాళ్ళని వజ్రాలతోనూ, మరో కమ్యూనిటీ వాళ్ళని ప్లాటినంతోనూ దేవుడు తయారు చేయలేదు.
మానవ సృష్టి అంతా కూడా మట్టితోనే మొదలైంది. మీ మూల పదార్థం, మీ సృష్టి, మిమ్మల్ని సృష్టించడానికి ఉపయోగించబడిన మూల పదార్థం మట్టి. కాబట్టి మీరు మీ జాతిని బట్టి, మీ వంశాన్ని బట్టి, మీ కులాన్ని బట్టి, మీ మతాన్ని బట్టి, మీ ప్రాంతాన్ని బట్టి, మీ వర్గాన్ని బట్టి, మీ రంగును బట్టి మీరు గొప్పతనాన్ని ప్రదర్శించుకోకండి. ఎందుకంటే మీరందరూ ఒకే తల్లిదండ్రుల సంతానం. ఆ తల్లిదండ్రులు మట్టితో తయారు చేయబడ్డారు. ఇది ఎంత గొప్ప నిర్వచనం అంటే, మరి మాలో మరి మేము ఒకళ్ళొకళ్ళు ఎలా గుర్తించుకోవాలి అన్నప్పుడు దేవుడు స్వయంగా ఖురాన్ ఏమంటాడంటే, మీరు ఒకళ్ళు ఒకళ్ళు గుర్తించుకోవడానికి మాత్రమే మిమ్మల్ని వర్గాలుగానో జాతులుగా చేయబడింది తప్ప మీరు ఒకరి మీద ఒకరు ఆధిపత్యం చలాయించడానికి మిమ్మల్ని జాతులుగా వర్గాలుగా చేయలేదు. గుర్తుపెట్టుకోవడానికి అంతే. చాలా స్పష్టమైన బోధన. ఈ బోధన వెలుగులో సమానత్వం పాటించబడింది ఎలా జరిగింది అంటే, ఎవరైతే ఆ కాలంలో బానిసలుగా అమ్ముడుపోయారో, బానిసలుగా వెట్టి చాకరీ చేసేవారో, పశువుల కంటే హీనంగా గుర్తించబడేవారో వారు ఎలాంటి స్థానానికి వెళ్ళిపోయారంటే నాయకులుగా అయిపోయారు. వారికి ఆ కాలంలో పెద్దవాళ్ళుగా చలామణి అయ్యే వాళ్ళందరూ కూడా ఏమయ్యారు, వాళ్ళకి విధేయులైపోయారు. వారిని ఫాలో అయ్యేటువంటి వారు. ఆ విధంగా పరిస్థితి నడుస్తుంది. అందుకని శ్రీమతి సరోజినీ నాయుడు గారు అంటుంది, సమానత్వం అనేటువంటిది ఆచరణాత్మకంగా నేను ఇస్లాంలో చూశాను అంటున్నాను. 2 ఉదాహరణలు ఇస్తుంది సరోజినీ నాయుడు గారు. ఒక ఉదాహరణ ఏమిస్తుందంటే, మసీదులో ముస్లింలు నమాజ్ చదువుతారు. నమాజ్ చదివేటప్పుడు ఒక వ్యక్తి చదివిస్తూ ఉంటాడు ఎదురు నిలబడి. అతను బీదవాడవచ్చు, నల్లవాడవచ్చు, తెల్లవాడవచ్చు. అతను చదివిస్తూ ఉంటాడు. వెనకాల లైన్లో నిలబడిన వాళ్ళు ఒకరి భుజాన్ని ఒకరు రాసుకుని నిలబడతారు. వాళ్ళు నిలబడినప్పుడు అందులో చక్రవర్తి ఉంటాడు, అందులో ఫకీర్ ఉంటాడు, నల్లవాడు ఉంటాడు, తెల్లవాడు ఉంటాడు, మంచి బట్టలు ధరించిన వాడు ఉంటాడు, చిరిగిపోయిన వస్త్రాలు ధరించిన వాడు ఉంటారు. కానీ